పరిశుద్ధుడా పరిపూర్ణుడా నాకు దయచేయుము. పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధత నాకు దయచేయుము. సాధ్యమే భాగ్యమే నీ రాజ్యమును సంపాదించుట. సాధ్యమే పరిశుద్ధతతో జీవించుట. భాగ్యమే ఉన్నత శిఖరముపై నివసించుటకు జయ జీవి చేయుటకు. ఉన్నత శిఖరముపై నివసించుటకు జయ జీవితమును నే చేయుటకు. కృపనిచ్చెను నీ సిలువ యాగమే నాకు జయమే విజయమే. కృపనిచ్చెను నీ సిలువ పరిపూర్ణుడా పరిశుద్ధత నాకు దయచేయుము. పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధత నాకు దయచేయుము. భాగ్యమే నీ రాజ్యమును సంపాదించుట. హల్లెలూయా చెప్దామందరం, చెప్దామందరం గట్టిగా. ఈ సంవత్సరం ప్రభు ప్రేమించి అనుగ్రహించినటువంటి ఒక శ్రేష్టమైన పాట ఈ పాట. హల్లెలూయా. పరిశుద్ధంగా బ్రతకటం కష్టమని, ఈ లోకంలో అబద్ధాలు ఆడకుండా ఉండలేమని, యథార్థంగా జీవించలేమని చాలామంది చాలా రకాలుగా నాకు తెలియజేశారు. చాలామంది సేవకులు కూడా నాకు చెప్పిన మాట ఏంటిదంటే, పాస్టర్ గారు మీరు ఈ విధంగా సేవ భలే చేస్తున్నారు, మీ వయసులో ఉన్నప్పుడు మేము కూడా బాగానే సేవ అట చేస్తే కుదరదని చెప్పి ఇంక అన్నీ చేసుకుంటూ మేము కూడా చెప్పారు. ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించాను. ప్రభా, పరిశుద్ధతతో జీవించుట అసాధ్యమని ప్రజలైన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, నీ సమాధానం ఏంటి తండ్రి అని ప్రభు దగ్గర కనిపెడితే ఒక ఆలోచనే ఈ పాటగా ప్రభు దాన్ని మార్చాడు. హల్లెలూయా చెబుదామా? ఇష్టంగా రాసినటువంటి వచనం, మొట్టమొదటి వచనం చూడండి. ఆ వచనాన్ని నేను ఒకసారి పాడతాను. మొదటి వచనం, రెండోసారి మీరు కూడా నాతో కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా చెబుదామా? కొంచెం గట్టిగా. రెండో వచనం కాదు, నెంబర్ 1 ఏంటి? యోసేపు జీవించిన తరంలో పరిశుద్ధతతో, అంతేనా? జీవించాడా? జీవించలేదా? మరి మనం జీవించలేమా? అదే రాసింది అక్కడ పాట. ప్రభు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పాట ద్వారా అనేకులు పరిశుద్ధతను గూర్చిన దర్శనము కలిగిన వారిగా. నాతో పాటు కలిసి రెండోసారి మీరు పాడండి. జీవించిన తరములో పరిశుద్ధతతో జీవించలేదా? యోసేపు జీవించిన తరములో పరిశుద్ధతతో జీవించలేదా? మాదిరికరముగా నేర్పిన వారెవరు? మాదిరికరముగా జీవించుటకు బ్రతుక నేర్పిన వారెవరు? ఆదర్శనముతో నే జీవించుటకు ఈ తరములో నాకు క్షణముతో నే జీవించుటకు ఈ తరములో నాకు కృపనిమ్మయా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధత నాకు దయచేయు. పాడతారా? పరిశుద్ధుడు ఆమేన్. పరిపూర్ణుడా పరిశుద్ధత నాకు
సాధ్యమే పరిశుద్ధతతో జీవించుట, భాగ్యమే నీ రాజ్యమును సంపాదించు. అందరం పాడదాం. సాధ్యమే పరిశుద్ధతతో జీవించే నీ రాజ్యమును సంపాదించుట, ఉన్నత శిఖరముపై నివసించుటకు జయ జీవితమును నేచే. తమ్ముళ్ళందరూ పాడండి. ఉన్నత పాడాల చెల్లి, అందరు పాడాల. నీ సిలువ యాగమే నాకు జయమే విజయమే, కృపనిచ్చెను నీ సిలువ యాగమే నాకు జయమే. మళ్ళా పాడదామా. ఉన్నత శిఖరముపై నివసించును నే చేయుటకు, ఉన్నత శిఖరముపై నివసించుటకు జయ జీవితమును ఈ సిలువ యాగమే నాకు జయమే విజయమే, కృపనిచ్చెని సిలువ యాగమే నాకు జయమే విజయ. ఒక అభిషేకంతో పాడండి. ఉన్నత శిఖరముపై నివసించుటకు జయ జీవితమును, శిఖరముపై నివసించుటకు జయ, కృపనిచ్చెను నీ సిలువ యాగమే నాకు జయమే విజయమే, కృపనిచ్చెను గ్లోరీ సిలువ యాగమే నాకు జయమే విజయమే. ఉన్నత శిఖరముపై నివసించు నే చేయుటకు కృపనిచ్చెను నీ సిలువ యాగమే నాకు జయమే విజయమే, కృపనిచ్చెను నీ సిలువ యాగమే నాకు జయమే. హల్లెలూయా. అలా ఇష్టపడి రాసిన పాట, హృదయపు లోతుల్లోంచి ఆడి పాడాను. ఇది పాడుతుండగానే ఒక తెలియని సంతోషాన్ని ప్రభున. హల్లెలూయా. ఇది అనేక తరాలకి ఇది ఆశీర్వాదకరంగా ప్రభు మార్చునుగాక. అనేక యవనస్తులు ఈ పాట ద్వారా పరిశుద్ధపరచబడుదురుగాక. దేవుడు చెప్పిన శ్రేష్టమైన మాట, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు. మనకి చెప్పాడు, ఆయన బ్రతికాడు, బ్రతకమన్నాడు, బ్రతుకుతున్నాము, బ్రతుకుదాము, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడదాం. హల్లెలూయా. మంచిది. యవనస్తులందరూ గుర్తుపెట్టుకోండి, మీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి, పరిశుద్ధత కలిగి రేపు ప్రభుని ఎదుర్కోండి. ఇప్పుడు నా ముందు ప్రయాణం ఉంది, రేపు ఆరాధనలు, అనేక ప్రాంతాల్లో సభలు. నాకు ఈ డిసెంబర్ నెలలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, డిసెంబర్ నెలకి 31 రోజులు ఎందుకు ఉన్నాయి, 20-30 రోజులు ఎక్కువ ఉంటే బాగుండేది కదా అనిపించింది. పూటలో పనిచేశాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కృపనిచ్చాడు దేవుడు, నడిపించాడు, వాడుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. వాక్య వెలుగులో నుంచి కొన్ని మాటలు ధ్యానిస్తాం. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 56వ. హల్లెలూయా చెబుదాం అందరం గట్టి. ఇక మీరు చక్కగా నా వైపు చూసుకుంటే దేవుని మాటలు వినండి. పిల్లలు ఎవరి మధ్యలో తిరగద్దు, మీరెవరి మధ్య. కానీ మాట్లాడే వ్యక్తి అయోగ్యుడే, మాట్లాడుతున్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. మనందరం ఇక్కడ మన ఒళ్ళంతా పెట్టుకొని కూర్చోవాలా?
మనసంతా ఇక్కడ ఉంచాలా? ఒక దీనులమై ఆయన స్వరాన్ని నువ్వు ఆలకించగలిగితే, నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము అన్న వాడితో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఆ మనస్సును మనందరికి ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఎలియాజరు గురించి మనం చదువుకున్నాం. ఆయన ఎవరు? చాలా ప్రత్యేకమైన వాడు. చాలా, ఎంతంటే అంత ప్రత్యేకమైన వాడు. ఆయన మాట్లాడినటువంటి మాట ఈ సంవత్సరానికి మనకు అవసరమైంది. ఈ సంవత్సర ప్రారంభం ఈ 2వ తారీఖు సాయంకాలం సరిగ్గా 5 నిమిషాలకి 8 గంటలకి ప్రభు నీతో చెప్తున్న మాట కూడా ఇదే. నువ్వు సంఘములో ఈ ఎలియాజర్ లాగా ఒక మంచి సాక్షిగా ఈ సంవత్సరం ప్రభు కొరకు నిలబడాలి. ఏం చెప్పాడు ఆయన సాక్ష్యం అంటే, యెహోవా ప్రయాణాన్ని సఫలము చేశాడు. హల్లెలూయా. ఏంటంట? దేన్ని సఫలం చేశాడు? నా 2021వ సంవత్సరపు ప్రయాణాన్ని యెహోవా సఫలం చేస్తాడు. నిజమేనా? ఇప్పుడు ఆయన ఆ మాట మాట్లాడటానికి గల ఉద్దేశం ఏంటిదో, ఆయన ప్రయాణం సఫలపరచబడిన మనం కొన్ని మాటలు విని ఆ మాటల ద్వారా ప్రేరేపించబడి దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడదా? హల్లెలూయా చెప్దామా? అబ్రహాము పెద్ద దాసుడు, ఈయన పేరు ఎలియాజరు. ఒక దినాన తన కుమారుడికి వివాహం చేద్దాం అనుకున్నాడు అబ్రహాం. ఇంట్లో వివాహ పనులు, ఇంట్లో పని వాళ్ళకి అప్పచెబుతారా? సంబంధాలు చూడటానికి మనమే పోతామా? మీరు మాట్లాడాలి, అటు చూడొద్దు. ఏంటో చూస్తుండ్రు 2వ తారీఖే అనే ఇంకో ఉన్నాయి. ఇంట్లో పెళ్లి సంబంధం చూడాలంటే మనమే వెళ్తాం, కుటుంబీకులు వెళ్తారు, కుటుంబంలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని పంపిస్తాం. కానీ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వివాహ సంబంధానికి అబ్రహాం ఎవరిని పంపిస్తున్నాడంటే పంపిస్తున్నాడు. ఆ పనివాడిని పంపించడానికి గల ఉద్దేశం ఏంటి? జరిగే కార్యం ఏంటిది? ఒక వస్తువు కొనుక్కొని రావాలా? చెప్పరేంటి? ఒక జంతువుని తీసుకురావడానికి వెళ్తున్నాడా? రేపు జీవితాంతం బతకటానికి ఒక జీవిత భాగస్వామ్యం తీసుకొని రావాలి. పెళ్ళికి పిలితే పోతాం, కానీ పెళ్లి సంబంధాలు చూడటానికి రమ్మంటే మాత్రం మనం ఎవరం పోం. ఎందుకని? రేపు తేడా వస్తే నేను మళ్ళీ పిలుస్తారని. అవునా కాదా? సంబంధానికి పోదాంపా, నువ్వు పెద్ద మనిషి గుండె అంటే నువ్వేమంటావు? అమ్మో వద్దొద్దయ్యా, దేనికైనా పెద్ద మనిషిగా ఉంటా, మాత్రం నన్ను పెద్ద మనిషి ఉంచమాకండి. మీరుండండి, నేను పక్కన ఉంటా, తోడుకు రమ్మ. ఇక్కడ సంబంధం చూడటానికి అబ్రహాము ఇంటిలో నుంచి అబ్రహాము ఒక పనివాణ్ణి పంపిస్తున్నాడు. ఎంతమంది పిల్లలు అబ్రహాముకి? ఇప్పటికి 98 పెళ్ళిళ్ళు చేసిండు. పెళ్ళిళ్ళు చేసి 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 ఇసుకుబుట్టి ఇంకా చివరి నుంచి 2వ వాడు కదా, 99వ వాడు ఇస్సాక్ అని చెప్పి అందుకోసం ఇంట్లో పనివాడిని ఇచ్చి పంపిస్తుండ సంబంధం కోసం. ఎంతమంది పిల్లలు ఆయనకి? ఒక్కడే కొడుకున్నోళ్ళు మీరు ఎవరున్నట్టు చేయొద్దండి, ఒక్కళ్ళే. ఇప్పుడమ్మా బస్ స్టాండ్లో పని చేసే వాళ్ళని పంపిస్తావా? మూటలు మోసుకునే వాళ్ళని? నీ ఇంట్లో పని మనుషుల్ని పంపిస్తారా? మనం పోయి బాధ్యతతో చూసుకొని రాము, వారు యోగ్యమైన వారా కాదా అని అన్ని విధాలుగా గమనించి మనం రామా? తీసి ఒక దాసుని చేతికి అప్పగించాడు. ఇప్పుడు ఈ దాసుడు చెప్తున్న సాక్ష్యాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఏమన్నాడంటే ఆయన అంటున్నాడు, యెహోవా నా ప్రయాణాన్ని సఫలం చేశాడు. మన ప్రయాణాన్ని ప్రారంభించా, ఇది సఫలపరచబడాలి. చెప్పొచ్చు అందరూ. నాయనకలు చెప్పండి, ప్రభువా ఈ 2021వ సంవత్సరపు ప్రయాణాన్ని సక్సెస్ అవ్వాలా, ఫెయిల్ ఉండకూడదు. అంతేనా? మరి
మరి నువ్వు సఫలాలంటే ఎలియాజరు ఏం చేశాడో మీరు చూడండి. తన జీవితంలో సఫల బరచబడుట కొరకు ఎలియాజరులో ఉన్న ప్రాముఖ్యమైన గుణం ఏంటిదో చెప్పనా? తన ఇంటిలో పెద్ద దాసుడు అంటేనా, ఇంట్లో అందరికంటే పెద్దోడు. అబ్రహాం ఇంట్లో ఆదికాండం 18వ అధ్యాయం 18వ వాక్యమా 17 ఇంకొకేత, వాళ్ళందరిలో ప్రత్యేకమైన వాడు ఈ ఎలియాజరు. అందరి దాసుల వాళ్ళ పద్ధతులన్నీ వేరు, ఈ ఎలియాజర్ పద్ధతి వేరు. అందుకోసం వివాహానికి, తన కుమారుని వివాహానికి 318 మంది పైచిలకు దాసులు తన గృహములో బ్రతుకుతున్నా ఆయనకి తోడుగా కూడా వాళ్ళందరినీ ఇచ్చి పంపించకుండా ఆ బాధ్యత అంతా ఒక్క వ్యక్తిగా అప్పగిస్తున్నాడు. సంగమా, అందరూ వినండి. ఈ సంవత్సరం నీ ప్రయాణం సఫలపరచబడాలి అంటే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఈ గుడారంలో నీ ఒక ప్రత్యేకమైన విశ్వాసిగా బ్రతకాలి. హల్లెలూయా చెబుదామా? చెబుదాం అందరం గట్టిగా. నీలో ఒక ప్రత్యేకత ఉండాలి. వాళ్ళందరిలో లేనిది నీలో కనపడాలి. 318 మందిలో లేని ప్రత్యేకత ఒక ఎలియాజర్లో ఉంది. వన్ మ్యాన్, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఒకే ఒక్కడు ఏమైనా చేయగలడు. హీ హ్యాస్ దట్ కెపాసిటీ. ఆయనకు ఆ ఎబిలిటీ ఉంది, ఆ సామర్థ్యం ఉంది ఆయనకి. ఒక్కడే, అందరితో పని లేదు. వాళ్ళందరిలోకెల్లా ఎలియాజరు ప్రత్యేకంగా బ్రతికినవాడు. 318 మందిలో ఆ గుడారంలో ఒక ప్రత్యేకతను సంపాదించుకుని తన ప్రయాణాన్ని సఫలపరుచుకున్నాడు ఎలియాజరు. దేవుడు నీకిచ్చినటువంటి ఈ గుడారంలో ఎలియాజరు లాగా నీ ఒక ప్రత్యేకమైన దేవుని బిడ్డగా ఇక్కడ నువ్వు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ ప్రార్థన ప్రత్యేకమైనదిగా మార్చబడాలి. నీ పరిశుద్ధత ప్రత్యేకమైనదిగా మార్చబడాలి. నీ సమర్పణ ప్రత్యేకమైనదిగా మార్చబడాలి. నీ వైరాగ్యం ప్రత్యేకమైనదిగా మార్చబడాలి. నీలో ఒక ప్రత్యేకతను ప్రజలందరూ గమనించాలి. నేను పరిచయం చేసే దినాలలో కూడా ప్రజలందరూ నా గురించి చెప్పిన మాట ఏంటో చెప్పనా? ఎర్నెస్ట్, నీ ముఖం చూస్తుంటే దేవుని ప్రసన్నత నీ ముఖంలో కనిపిస్తుందా? దేవుని ప్రసన్నత, గాడ్స్ ప్రెజెన్స్. నేను మద్రాసులో ఉన్నప్పుడు వాళ్ళకి తెలుగు వచ్చేదిగా చాలా మందికి. తమిళోళ్ళు ఉండేవాళ్ళు. ఆ తమిళనాడు వాళ్ళు తమ్మి ఇంకే పాకంబోదు ஒரு தேவருடைய ప్రసన్నత. నీ ముఖాన్ని చూస్తూ ఉంటే దేవుని ప్రసన్నత నీ ముఖంలో మాకు కనిపిస్తుంది అన్నారు. వాళ్ళందరిలో కంటే వయసులో చాలా చిన్నవాడిని. చిన్న వయసులో సేవకి వెళ్ళటానికి ప్రభు నాకు కృప ఇచ్చాడు. ఇప్పటికి ఇంకా 30 సంవత్సరాలు రావాలని బాగా ప్రార్థన చేస్తున్నా. తొందరగా వయసు లేకపోయేసరికి జనాలకు బాగా కాని రాట్లా. అయితే బాగానే చూపిస్తాను లేసే అంతటా. ఏంది అల్లియో సూత్రం ఏదో చెప్పచ్చుగా. పిలగాలి అనుకున్నారు, దేవుడి చేతిలో ఉన్న పిలగాడని తర్వాత తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఒక మాట, ఎలియాజు ప్రయాణం సఫలపరచబడటానికి ఎలియాజర్లో ఒక ప్రత్యేకత ఉంది. నీలో ఉన్న ప్రత్యేకత ఏంటిది చెప్పనా? సంఘాన్ని చేరిపటం, పాడేవాడిని బాగా నీకుండా చేయటం, దేవుళ్ళో ముందున్నోని వెనక్కి లాగటం, నువ్వు గుడికి రాకపోవటం, వచ్చేవాడిని రానికుండా చేయటం. సర్వనాశనానికి కార్యకర్త ఇక్కడ నువ్వు. సర్వనాశనానికి కార్యకర్తలు చేయొద్దండి. మీ జెండాలు వేరు, మీ ఎజెండా వేరు. కొబ్బరికాయలు పట్టుకొని వస్తారు ఏడ, ఎవరు తలకాయ వేసుకోవడదామని. చాలా మందిలో ఉన్న ప్రత్యేకతలు ఇయే. ఎలియాజర్లో చాలా ప్రత్యేకత ఉంది. 318 మందిని పక్కన పెట్టి ఎంతమందిని పంపిస్తుండే అబ్రహాం? ఎంత ప్రత్యేకమైన వాడైతే ఒక్కని పంపాలా? ఇంట్లో ఒక్కడే కొడుకు, వాడి పెళ్లి చేయాలి. ఇప్పుడు
అతని మీద అంత నమ్మకం. మొట్టమొదటి అందరు వినండి, ఎలియాజరు ప్రయాణం సఫలపరచబడటానికి ఎలియాజరు జీవితం ప్రత్యేకత ఉంది. ఈ రోజున ప్రత్యేకత మన ఆత్మీయతలో ప్రభువుకి కనపడింది. నీ ప్రయాణం సఫలంగా మార్చబడుతుంది. వినండి, ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేస్తే ఒక ప్రత్యేకత, నువ్వు మందిరానికి వస్తే నేను ఒక ప్రత్యేకతను ప్రజలు చూడాలి. అందరిలోకి ఎలా ప్రత్యేకమైన తమ్ముడు అండి అని చెప్పుకోవాలి. 10,000 మంది పురుషులను అతన్ని గుర్తింపు. ఎవరు? మన ప్రభు. 10,000 మంది పురుషులను రత్నవతులు 10,000 మందిలో అక్కడ గుర్తుపట్టచ్చు. ఇట్స్ వెరీ స్పెషల్. చాలా ప్రత్యేకమైన వాడు. వాళ్ళ నడక, వాడి విధానం, వాళ్ళ పద్ధతులు వేరు, అందరి పద్ధతులు వేరు. ఈ రోజున నీలో ఏదైనా ప్రత్యేకత ఉందా? అందరితో పాటు కూర్చున్న విశ్వాసం, అందరితో పాటు నోడివైతే నేను చెబుతున్నా, సంవత్సరం ప్రారంభంలో ఈ ఉపవాస పండుగలు అందరికి ఆశీర్వాదకరంగా మార్చబడి అనుకోవడం తప్పు. ఎవరైతే ప్రయాణ సఫలపరచాలని కోరుకుంటున్నారో మీరందరూ వినండి, ఈ సంవత్సరం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన ప్రభు చూసినట్లుగా నడుచుకుందరుగాక. ఒక ప్రత్యేకమైన నడక ప్రభుకి మనందరిలో కనపడాలి. స్పెషల్ బిలీవర్, ప్రత్యేకమైన విశ్వాసం. ఈ రోజున మనలో ఉన్న ప్రత్యేకమైన అన్న ఒక రోజు దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసిందా? ఎట్లా ప్రార్థన చేసింది? కన్యలతోనే చేసిన ప్రార్థన. చాలా మంది ఆమె మందిరంలోనికి వచ్చి చేసిన ప్రార్థనకి వాళ్ళ పాస్టర్ గారు అన్నమాట, ఏమమ్మా స్పెషల్ ప్రత్యేకత చూడనట్లుందా? ఏమన్నా తాగావా? మరి అంతగానో ఏడుస్తున్నాడు. సన్నిధిలో నా ప్రార్థన ప్రత్యేకమైనదైతే, ప్రత్యేకపరచబడిన వాడిని, ప్రత్యేకంగా బ్రతికిన వాడిని ప్రత్యేకమైన దీవెనలతో నా దేవుడు నింపుతాడు. ఒక నిశ్చయత మన గుండెలో ఉంది. వెంటనే దేవుని సేవకుని నోట ఒక వాగ్దాన పూర్వకమైన మాట దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఎంతో మంది ప్రార్థన చేశారు ఆ కాలంలో. ఒకటే కాదు, గురువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పొందుకొని స్పెషల్ ప్రత్యేకత. విశ్వాసులారందరేనండి, అందరిలాగా టయానికి గుడికి రాకూడదు. గుడికి వచ్చే విషయంలో నీలో ఒక ప్రత్యేకత దేవునికి కనపడదు. హల్లెలూయా చెప్పండి. అందరూ మందిరానికి వస్తారు కదా, అందరితో పాటు వచ్చి అందరిలో ఒకడివి కాదు, అంతమందిలో ఒక్కడివిగా నువ్వు వస్తావు. ఇంతమందిలో ఒక మోషే ప్రత్యేకమైన ఈజ్ వెరీ స్పెషల్. ఆ మోషేని ప్రభు వాడుకున్నాడు. ఆ మోషే ప్రయాణాన్ని ప్రభు సఫలపరిచాడు. ఈరోజు నేను మీ అందరికీ చెప్పే మాట, మనకి సమయం ఎక్కువ లేదు, జాగ్రత్తగా వినండి. చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎలియాజరులో ఉన్న మొట్టమొదటి తిరుగుబాటు చేసేవాడు కాదు. స్పెషల్ అంతే, ప్రత్యేకంగా ఉంటాడు. ఆత్మీయ జీవితంలో ఈ ప్రత్యేకతను ప్రభు కోరుకుంటున్నాడు. నిన్ను స్పెషల్గా ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. స్పెషల్గా బతికితే దేవుడు నిన్ను నిశ్చయంగా నీ ప్రయాణాన్ని ఆశీర్వాదకరంగా సఫలపరుస్తాడని దేవుడు చెప్పినప్పుడు ఈ సంవత్సరం ఆ విధంగానే మనం జీవిద్దాం. హల్లెలూయా. మొట్టమొదటి ఏంటిది? ఎలియాజరు ఎవరు? ఆయన ప్రత్యేకమైన వాడు. రెండవది, 318 మందిలో తన ఒక్క కొడుకు పెళ్లి చేయడానికి ఎలియాజరుని నమ్మి పంపించాడు. ఏమని నమ్మాడు? నా కొడుకు తగ్గ కోడలు. ఈ రోజున దేవుని సన్నిధిలో నమ్మకంగా బతుకుతున్న బిడ్డలు ఇక్కడ ఎంతమంది
అన్నం దొరకని నీకు దేవుడు పెట్టాడు, అన్నం ఇచ్చాడు. ఇంతకుముందు నీళ్ళు గుర్తే ఉంది, మర్చిపోమాక. ఇంతకుముందు నీటికి అడుగుపడే వరకు రాలేదు. బంధువుల రాకపోకలు ఇప్పుడు బాగా ఎక్కువైపోయాయి. నీటికి ఈ స్థితి మారిందని, ఆ స్థితిలో ఉన్న నీకు దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదించాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఇంకా నమ్మకంగా బతకాలి. చెప్పండి అందరూ గట్టిగా వాక్యం చెప్పండి. అందరూ చెప్తారు నమ్మకమైన వారికి బ్లాంక్స్ అంటే దీవెనలు మెండు గురించి నమ్మకంగా ఎప్పుడండి మనం దేవుని బిడ్డలో నమ్మకంగా బ్రతకపోతే ఎట్లా? ఇటు చూడండి, మనం నమ్మకంగా బతకాల్సింది లౌకికమైన మనుషులకు కాదు, సర్వాధికారి అనే దేవుని ఎదుట. హల్లెలూయా చెప్పండి అందరూ. మనుషులు మనల్ని నమ్మితే మనల్ని నమ్మితే ఇన్ని తాళం ఎత్తారు. మనల్ని నమ్మితే ఒక 10, 20 అంతో ఇంతో డబ్బులు ఇస్తారు. అంతకు మించి ఏమైనా ఇస్తారు? దేవుడు నిన్ను నమ్మితే నీకు ఏదైనా ఇస్తాడు. నా మాట నీకు అర్థమైందా? నిన్ను నమ్మాల్సింది ఎవరు? చాలా మంది ఏమంటారు, వాడిని కాదురా నాయన బతిలాడాల్సింది. సర్వాధికారి అయిన దేవుని ఎదుట నువ్వు నమ్మకస్తునిగా తీర్చబడితే నీ ప్రయాణం సఫలపరచబడుతుంది. మహిమతో నిండిన నీ ఇల్లంతటిలో నమ్మకముగా నడుచుకొందును. మహిమతో నిండిన నీ ఇల్లంతటిలో నమ్మకముగా నీ నడుచుకొందును. హల్లెలూయా హల్లెలూయా. ఎట్టంట ఇల్లే మహిమతో ఆయన ఇంట్లో ప్రవేశించే కృపను మనందరికీ ఇచ్చాడు. ఆయనకి నమ్మకంగా బతకాల. భార్య భర్తకి నమ్మకంగా బతకాల, భర్త భార్యకి నమ్మకంగా బతకాల, తల్లిదండ్రులు పిల్లలకి నమ్మకంగా ఉండాలా, పిల్లలు తల్లిదండ్రులకి, దేవుని బిడ్డకి దేవునికి నమ్మకంగా బతకాలి. ఆయన మనని నమ్మాడు. ఆదివారం ఆరాధన ముఖ్యం, పని కాదు. నమ్మాడు, నమ్మకంగా బతకాలి. లోకం కంటే బంధువుల కంటే బాబాయ్ గారి ఊరు నుంచి బాబాయ్ గారు వచ్చిండ రోజు మాట్లాడుకుంటే బాబాయ్ అప్పుడు బాబాయ్ గారు వండితే బాగా తినిపోవాలంటే ఇప్పుడు ఆయన కొన్ని పెట్టాలి చూసుకుంటుంది. వాళ్ళు అట్టంటే అన్నారు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునంటే దానికి ఆపోజిట్ వ్యతిరేక పదం. అపనమ్మకం ఉంటే కీడు బాగానే జరిగింది. దీవెనలకి ఆపోజిట్ కూడా శాపాలే. ఎందుకు కూడగట్టున్నాడు? ఆయన సన్నిధిలో మనందరం సర్వ సమృద్ధితో నింపబడి దీవించబడుతుగా. ప్రయాణం సఫలపరచబడ్డానికి నువ్వేం చేశావు? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నానండి. మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉండండి. దేవుని ప్రేమించే విషయంలో నమ్మకంగా ఉండండి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవుని సన్నిధిలో ఇచ్చే విషయంలో నమ్మకంగా బతుకుతా. దేవుని సన్నిధిలో చేసే విషయంలో నమ్మకంగా బతుకుతా. ఎక్కడ ఉండాలి నమ్మకంగా? ఎక్కడండి? చాలా మంది ఇళ్ళ దగ్గర నమ్మకం ఉంటారు, ఉద్యోగాల దగ్గర నమ్మకం ఉంటారు, వ్యాపారాల దగ్గర నమ్మకం ఉంటారు, దేవుని దగ్గర ఏం లేదు. ఏందయ్యా ఆదివారం ఆరాధనకు రాలేదు? ఆదివారమా ఆరాధనక రాలేదు. ఏంది ఉరి నన్ను బెదిరిస్తున్నావు? ఇప్పుడు నీకెందుకు చెప్పింది గుడికి వస్తే? నువ్వు గుడికి వస్తే నాకు ఒరిగేది ఏముందాడా? నీ బతుకు బాగుపడిద్ది, నీ కొంప నిలబడిద్ది, నీ కొంప గోలదు, నీ కొంప గాలదు, నీ కడుపు మాడదు. అదేగా నేను చెప్తుంది. నీకు అది కాదు. నువ్వేందో వచ్చి నన్ను బతికిస్తున్నట్టు, నువ్వు తెచ్చిన పిరికిళ్ళ బియ్యంతో నేను ఆ పొట్ట ఇట్ట ఉబ్బుతున్నట్టు, ఇట్ట ముందుకి ఏదో నన్ను ఉద్ధరిస్తున్నాడు. చేయమాకండి. మందిరానికి వస్తుంది నా కొరకు కాదు, నీ ప్రయాణం సఫలపరచబడటానికి. ఆర్ యు వాంట్ టు లివ్ ఎ విక్టోరియస్ లైఫ్?
ఇన్ దిస్ ఇయర్ 2021, ఈ 2021 సంవత్సరంలో ఒక జయ జీవితం కలిగి నువ్వు జీవించాలని కోరుకుంటున్నావా? విజయపూరితమైన జీవితాన్ని కలిగి నువ్వు జీవించాలనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో నమ్మకంగా బతుకుతావా? దశం భాగం ఇచ్చే విషయంలో అందరు నమ్మకంగా ఉన్నారా? పరిచర్య చేసే విషయంలో నమ్మకంగా ఉన్నారా? ఈ పట్టాలు ఎవరు వేసారో మీదే లేదు. మందిరాన్ని ఎవరు శుభ్రం చేస్తారో తెలియదు. నేను ఇందాక బయట చూశాను, చెప్పులను ఎట్టబడితే అట్ట పెట్టి ఉంచారు. అట్ట ఉంచొచ్చా? బయట చెప్పులు ఇప్పితే ఎట్లా ఇప్పాలా? వరుసగా ఇప్పాలా? అదే లేదా? అన్యుల గుళ్ళు నయం అనిపించింది నాకు. వాళ్ళు బయట వరుసగా పెట్టి ఉంచుతారు. మన చెప్పులు ఇప్పుకున్నప్పుడు వరుసగా పెట్టుకోకూడదా? నేనంటే అన్నాను అనుకో, మాకు ఇంకోసారి పిలవద్దని మీ దగ్గర చెప్పండి, పర్వాలేదులే. కానీ మీరు చేసిన తప్పు 100కి 100 బాలు తప్పే. దీంట్లో నేను సమర్థించను. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ముందు నీ ప్రవర్తన చూసుకో. అక్కడి నుంచి నీ ప్రవర్తన ఎట్టుంది అది చూసుకుంటూ రావాలా. ఏ టైంకి వస్తున్నావు, ఎంత టైంకి నువ్వు బయలుదేరుతున్నావు, ఇక్కడికి వచ్చి చెప్పులు ఎట్టబడితే అట్టు ఇచ్చేసి నీవెవరో అంతా ఆడే కానొస్తుంది. చెప్పుల సంగతి ఎట్టుంటే భక్తి ఇంకెంత బాగా వెలిగిందో అనుకున్నాను నేను. అన్ని విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో నమ్మకంగా దేవుని సన్నిధిలో నడుచుకుందాము గాక. శబ్దం అందరం గట్టిగా. రెండవది, ఎలియాజరు ప్రయాణం సఫలపరచబడడానికి రెండవ కారణం ఏంటిది? అందరు చెప్పండి. అందరు చెప్పాలా? అంటే నమ్మకస్తుడు అంటే ఎట్లుంటాడు? పరిచర్య చేయడానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా ఉండేవాడు నమ్మకస్తుడు. హల్లెలూయా. అవునా? భార్యకిచ్చి మాట్లాడవే, మాట్లాడు, లేడని చెప్పు, పొడుస్తా, మాట్లాడు. ఆయనకి పని లేదు, పాట లేదు, 24 గంటలు వేదన, డమ్ము, డోలు, ఇదేగా ఆయన. డిసెంబర్ నుంచి మొదలు పెట్టిండా ఈ మనిషి? డిసెంబర్ నెలేనా? అప్పటి నుంచి మొదలైందా మీకు? సాయంత్రం పూట సువార్త, పండగలు గిండగలు మొత్తం నడి బజార్లు అయిపోయినాయి మీకు ఈ సంవత్సరం. వినండి, నమ్మకంగా దేవుళ్ళో బతకండి. నేను ఒక అద్భుత విషయం చెప్పనా? చాలామంది మీ పాస్టర్ గారు అన్నారు, అన్న ఈ సంవత్సరం చాలామంది కొత్త డ్రెస్సులు కూడా కొనుక్కోలేదన్న, పాపం దేవుని సన్నిధిలో బాగా నలిగిపోయారన్న. నాకు వెంటనే గుర్తొచ్చిన విషయం ఎంతో చెప్పనా? వాళ్ళకి కొత్త వస్త్రం లేదేమో కానీ దేవుడు పైన వేసే ఆ కొత్త వస్త్రం కంటే ఒక కొత్త కార్యాన్ని ప్రభు వారి జీవితాల్లో చేయబోతాడు. ఇది వేసుకుంటే ఒక రోజున పాత పడిద్ది కాదా? కొత్త డ్రెస్ వేసుకొని సాయంత్రం చూసుకోండి, నీ మురికి నీకు ఫ్రీ ఇక్కడ ఉంటుంది. ఏది నేను అన్నది అబద్ధం నిజమా? ఇది పాత పడిద్ది. నిన్ను పాత పడకుండా ఆయన చూసుకుంటాడు. నీ కార్యాలను నూతనపరుస్తాడు. పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బతకండి, నమ్మకంగా బతకండి. భార్యాభర్తలు నమ్మకంగా బతకపోతే ఎన్ని గొడవలు అయితే, ఎంత బేభత్సంగా తయారైతే ఆ సంసారం అంతా. అవునా? కుటుంబంలోనే అంత అయితే అలజడి. దేవుని సన్నిధిలో దేవునికి నమ్మకంగా బతకపోతే అట్టయ్యా అనా? అక్క, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండకపోతే అట్ట. నమ్మకంగా జీవించండి. ఎలియాజరు నమ్మకమైన దాసుడు. హల్లెలూయా చెప్పండి అందరూ. అదే 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం. ఒంటెలు తీసుకొని పోయింది ఎక్కడయ్యా? ఎన్నో వచ్చినది? ఒంటెల్ని తీసుకొని వెళ్ళాడుగా తనతో పాటు. ఎంతది? 10వ వాక్యం అంటే చూడండి, 24వ అధ్యాయం 10. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో నానా విధములకు వస్తువులను తీసుకొని పోయిను. అతడు లేచి అరమ్నారాహీములోనున్న హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి అందరు గట్టిగా. వినండి, వెళ్ళమని చెప్పాడు కదా. ఎక్కడికి వెళ్ళమన్నది? యజమానుని కుమారునికి సంబంధం కోసం పోయాడు, అంతేనా? వెళ్ళటానికి ఎవరిని తీసుకొని వెళ్తున్నాడు అంటే, వేటిని తీసుకొని వెళ్తున్నాడు? ఇంట్లో ఎంతమంది ఉన్నారు? దాసులు ఉన్నారా? వాళ్ళలో కథ ఇద్దరిని తీసుకొని వెళ్ళొచ్చుగా, కథ ఇచ్చిళ్ళు ఆడుకోవటానికి. అరే కథ నువ్వు రారా,
టైం పాస్ అయితే మన ఇద్దరం తినటానికి ఒక 2-3 కిలోల శనక్కాయలు పెట్టు, బాగా ఫ్రై చేయించు, మధ్యలో తినుకుంటూ పోదాం. శనక్కాయలు అంటే తెలియదా మీకు? పల్లీలు తెలంగాణ పల్లియా? అటు శనక్కాయలే, ఇటు పల్లి అయిందా? సరే, నాకు కూడా తెలుసు పల్లి. ఆంధ్ర తెలంగాణ తిరుగుతున్నా కాబట్టి పల్లి కూడా తెలిసిందిలే. కానీ ఒక రోజున నాకు పల్లి చట్నీ, పాస్టర్ గారు పల్లి చట్నీ ఏంది? సరే తీసుకురా. అమ్మో, టిఫిన్లో పల్లి చట్నీ వేస్తారంట, అదేం వెరైటీ అని చెప్పి చూస్తే అది ఇదే. ఇంకా నాకు తెలిసింది అప్పటి నుంచి పల్లి. హల్లెలూయా. ప్రయాణంలో టైం పాస్కి తీసుకుపోతానండి. చెప్పండి మీరందరేనండి. నువ్వు పోయి నమ్మకంగా పని చేసుకొని రాపోయా అన్నప్పుడు ఆ పనిని ఎంత బాధ్యతగా చేస్తున్నాడు చూడండి. నువ్వు పోయి చూసుకొని రాపో అన్నాడు. శ్రేష్టమైనవి అవన్నీ తీసుకొని పోమని అబ్రహాం చెప్పాడా? ఏంది చెప్పరు? ఆయన చెప్పింది ఏంది? నా కొడుక్కి అంతేనా చెప్పింది? చెప్పిన విషయం ఒక ముక్కలో చెప్పిండయా, సంబంధం తీసుకొని రాపో అన్నాడు. ఈయన బయటప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, చూడండి, ఆ పని చెయ్యటానికి ఎంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు చూసారా? నేను పోవాలా, ఎవరినొకరిని చూసుకోవాలా, తీసుకొని రావాలా కాదు, శ్రేష్టమైన వాటిని పట్టుకొని పోవాలి అని ఎన్ని ఒంటెలు పట్టుకొని వెళ్తున్నాడు? ఆ ఒంటెలు ఎట్లాంటి ఒంటెలు చెప్పనా? మోకరు ఏమంటే మోకరెత్తే, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాయి. నీల్ డౌన్ అనగానే అంటేనే మోకరెత్తే, లెట్స్ ప్రే అనగానే. మరి వాడి ప్రార్థన ఇదేగా. ఎన్ని ఒంటెలు? నాకు మాట మీరు చెప్పండి. ఎలియాజరు తన ప్రయాణంలో సఫలపరచబడటానికి తనతో పాటు ఉంచుకున్నటువంటి ఒక అద్భుతమైన విషయం ప్రార్థన. ఏంటిది? అందరు చెప్పండి. ఈ రోజున చాలా మందికి ప్రార్థన యొక్క విలువ తెలియట్లా. లేదు, పరిచయం చేయమంటే చేస్తారు, ఉపవాసం ఉండమంటుంటారు, 10-20 మంది ఎత్తరు. ప్రార్థన చేయమంటే ఇంకా ఆయన చేస్తాడు. చూడండి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన, వందనాలు యేసయ్యా, ఎంతైంది టైము అయ్యా, అయ్యా ఇంకా చూడు తండ్రి, ఈయన ప్రయాణం చూడండి ఎట్టుంటుందో. నా ప్రభువా, నీకే సుత్తులు, స్తోత్రాలు, సుత్తులు, ఉలులు, మొత్తం ఈయన ప్రార్థన మొత్తం ఇదే. బైబిల్లో వాక్యాలు లేనట్టు, వాగ్దానాలు లేనట్టు, ప్రభువా చల్లగా చూడు. చల్లగా చూసిన తర్వాత మళ్ళీ వేడిగా కూడా నడిపియా. నీకు వాగ్దానాలు లేవు, ఇంక లేవా? నీకు బైబిల్ చదవా? బైబిల్ తెలియదు, చదువుకోలేదు అనుకో, వాక్యాలు అంటున్నావుగా. ఆ దానియేలులాగా జీవించే కృప నాకు అయ్యా. దానియేలు లాంటి ప్రార్థన ఆత్మతో నన్ను నింపండి అయ్యా. మాట్లాడమని చెప్పు, చూసుకో. ఒక్క మాట అడుగుతా, నోరెత్తకుండా చేస్తా. ఒక్కటే మాట చూడు నువ్వు. దీనికైతే రెడీ. ప్రార్థనలో మాట్లాడమని చెప్పండి, నోట్లో నుంచి మాటలు వస్తేగా. విశ్వాసులారు అందరూ గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితానికి ఊపిరి ప్రార్థన. నేను బాగా నమ్మే విషయం ఏంటిదో చెప్పనా? ప్రపంచమంతటిని తలక్రిందు చేయగలిగింది ప్రసంగాలు కాదు, ప్రార్థన. దీనికి ముందు, ఇక్కడికి ఈ ప్రసంగానికి ముందు ఒక ముగ్గురు నిలువుమాకలేసి అక్కడ ప్రార్థన చేశారు. నాతో పాటు నా పిల్లలు, మేము మా గదిలో ప్రార్థనా పూర్వకంగా ఇక్కడికి వచ్చాము. ప్రతి కార్యంలో నువ్వు ప్రార్థనాపూర్వకంగా నువ్వు నడిపించబడగలిగితే ఆ ప్రార్థన నీ ప్రయాణాన్ని సఫలకరంగా మారుస్తుంది. అందరు చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి. ఇప్పుడు తనతో పాటు ఎవరిని తీసుకొని వెళ్తున్నాడైనా? ప్రార్థనాపూర్వకమైన ఒంటెలు. ఏంటిది? మేత మేసే ఒంటెలు కావు. ఎట్టంటి ఒంటెలు?
మీరు సంబంధాలకు పోతే మీరు కూడా ఎవరిని తీసపోతారు మీ అమ్మటి? అమ్మాయి నేను నేను కూర్చుంటా కానీ నేను వాడు తిరిగిరా, ఒక రౌండ్ వేసిరా, కనుక్కో, మొత్తం వాళ్ళ వ్యవహారం అంతా బయటికి రావాలా, నేను ఇక్కడే ఉంటా, నువ్వు మాత్రం అదంతా తిరిగిరా, సరేనా? మరే మేము మాట్లాడుతున్నప్పుడు ఏమే నువ్వు చాట్ జీబీటీ తీసపోతున్నావు, ఇట్లా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కరు ఏమేం చేస్తారు వాళ్ళందరినీ చూడు. మరి ఏందనుకుంటున్నారు? అబ్బో కాదు, ఒక సంబంధం చూడాలంటే ఏందనుకుంటున్నారు? ఇంతమందిని ఇన్ని రకాలుగా తయారు చేసి తీసపోతున్నారు. తీరా చూస్తే సంగతి ఏంటంటే పెళ్ళి అయిన 2వ రోజుకే ఇదిగో అమ్మా మీ అమ్మాయి వాపస్ అంటున్నా, రిటర్న్ పార్సిల్ రిటర్న్ చేయండి. ఏంటిది? ఏమైంది? అమ్మాయికి ఏమైందంటే డ్యామేజ్, వస్తువు బాగలేదు. ఎందుకు? అమ్మాయి అంట్లు తోమింది, బూడిద అంట్లలోనే ఉంది. తోమిందంట, బూడిదే పోవట్లేదంట. ఇదేందమ్మా అంటే మా అమ్మాయికి మొదటి నుంచి కూడా అంట్లు తోమటం రాదు. మా అమ్మాయి అంత అమెరికాలో పెరిగిందా, చక్కగా తింటుంది, బాగా నిద్రపోతుంది, పని మాత్రం ఇంక అంట్లు తోముతుంది, బూడిద ఉంచుతుంది. అది చేసుకున్నోడికి అందుకోసం వాపస్, ఐటెం వాపస్. ఎందుకో? డ్యామేజ్ లేదు, తీసేయి, వద్దు, పార్సిల్ రిటర్న్ చేస్తాను. చాలా రిటర్న్ అవుతుంది ఇప్పుడు పార్సిల్ అని. నేను చాలా చోట్ల చూస్తున్నా. ఏందమ్మా అమ్మాయి ఇంట్లోనే ఉందంట, అయ్యా వాపస్ వచ్చేసింది, మన వస్తువు మనకే. ఎందుకు? ఏమైందమ్మా? బెండకాయ ఫ్రై చేసిందంట, బొగ్గులు టైప్ చేసిందంట, బొగ్గులు. బెండకాయ అనేది కనపడేది లేదు ఆ ఫ్రైలో. ఏందమ్మా ఇట చేసినావు అని భర్త అడిగితే, మేము ఇంతే తినేది, ఇంతే ఇది తినేది, మీ అమ్మోళ్ళు ఎప్పుడు వండి పెట్టలేదా అన్నదంట. వాడు తపాలు తీసి బజార్కి వేసుకొచ్చిండు. ఇంట్లో డేక్ష వండిన గిన్నె కూర డేక్ష ఎక్కడుంది? అది రోడ్డు మీద ఉందాడు. గెట్అవుట్ అయితే నీ పార్సిల్ నీకే. అమ్మా అత్తగారు పార్సల్ క్యాన్సల్, తీసేయి, వద్దే. ఏనండి ఈ రోజులలో ఇంత శ్రద్ధగా చూసినా సంబంధాలు ఎట్టున్నాయి. కానీ ఆ దినాన ఎలియాజరు వెళ్ళిన ఆ నడిపింపు చూడండి, ప్రార్థనాపూర్వకంగా నడిపించబడ్డాడు. తన వెంట ఎన్ని ఒంటెలు ఉన్నాయి? ఆ 10 ఒంటెలకు కూడా ఏమొచ్చా? నీ పిల్లలకు ప్రార్థన వచ్చా? నీ కుటుంబానికి ప్రార్థన వచ్చా? నువ్వు ప్రార్థన పరునిగా మార్చబడ్డావా? ప్రార్థన కలిగి నువ్వు జీవిస్తున్నావా? ప్రార్థనే లేకుండా బతుకుతున్నావా? నీ ప్రయాణం సఫలపరచబడదు. నీ ప్రయాణం సఫలపరచబడాలంటే నువ్వు ప్రార్థన పరునిగా మార్చబడాలి. అందరు చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి. అందుకోసం ఎలియాజరు అంటున్నాడు, యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాడు. ఆయన ప్రార్థన ఉంటే ఎందుకు సఫలపరచబడడు? నమ్మకంగా బతికితే ఎందుకు సఫలపరచబడడు? ప్రత్యేకంగా బ్రతికితే ఎందుకు సఫలపరచబడడు? ఈ కార్యాలు నీ జీవితంలో ఉన్నాయా? ఈ కార్యాలు నీ జీవితంలో ఉన్నాయా? ఈ కార్యాలు కలిగి నువ్వు బతుకుతున్నావా? చాలా మందికి ప్రార్థన అనేది లేనే లేదు. నేను ఒక మాట చెబుతాను, అందరు చూడండి. దేవునితోని మాట్లాడలేనోడు రేపు దేవునితో నిత్యానిత్యం ఉంటాడా? ఏంది చెప్పండి? ఈ రోజుల్లో చాలా మంది ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఫోన్ ఖచ్చితంగా ఉండాలి. ఉదయం లేవగానే ఫోన్ ఎక్కడుంది? వామ్మో, బైబిల్ ఏడుంది అని అడిగే వాళ్ళు ఉన్నారా? ప్రార్థన చేసే వాళ్ళని చూస్తున్నారా? ఎట్లా తయారైపోతుందండి లోకం. 1 గంట ప్రార్థన చేయనోడు అసలు క్రైస్తవుడే కాదు. బైబిల్ పెద్దది కొనుక్కున్నావా? సుఖం లేదు అసలు. కనీసం 1 గంట, కనీసం లీస్ట్. డబ్బులో 10% ఇచ్చినట్టు టైంలో 10% ఇవ్వాలి.
కనీసం 2.5 గంట, అంటే కనీసం ఒక 3 గంటలు, రోజంతటిలో 24 గంటల్లో 3 గంటలు ప్రార్థన చేయలేవా? అప్పుడొక పావు గంట, అప్పుడొక పావు గంట, అప్పుడొక పావు గంట చేయరాదు ప్రార్థన? దావీదు రాజయ్యుండి ఎన్నిసార్లు ప్రార్థన చేసిన రోజుకి? అందరూ చెప్పండి. 7 సార్లు చేసిండు ఆ ప్రార్థన. ఎవరైనా ఏం పని చేసిండు? సిమెంట్ కోతాలు కొట్టుకుండా ఏం చేసిండండి? రాజా అంతేనా? రాజయ్యుండి ఎన్నిసార్లు? మీరే రాజ్యానికి రాజులమ్మా? అయ్యా నువ్వు కూడా చెప్పు, నువ్వే రాజ్యానికి రాజు చెప్పండి. మరి ఏంది అంత బిజీ నువ్వు? నీకు అసలు కుదరట్లేదా? రాజులకు కుదిరిందిగా మరి. దావీదు రాజు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన మన జీవితాలలో ఒక అలవాటుగా మార్చబడును గాక. చెప్పండి అందరు గట్టిగా. మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్న ప్రార్థన అది ఒక విత్తనం లాంటిది. మనం కార్చే కన్నీరు వర్షం లాంటిది. ఇప్పుడు ఫలించదు, ఒక టైం వస్తుంది, అది మొలకెత్తడం ప్రారంభిస్తుంది. నువ్వు ప్రార్థించి కన్నీళ్లు గార్చి నువ్వు మౌనంగా ఉంటావు, దేవుడు దానిని, నువ్వు విత్తిన దానిని, నీరు పోసిన దానిని ఒక దినాన ఫలింపజేస్తాడు. అందరు చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీ ప్రయాణం సఫలపరచబడాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన కార్యం ఏంటిది? ప్రత్యేకంగా బతకండి సంఘంలో. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. నాయనకలు చెప్పండి, ప్రభువా నన్ను ఒక ప్రత్యేకమైన వానిగా, ప్రత్యేకమైన దానిగా నన్ను చేయండి. నెంబర్ 2, రెండోది, నీ సంఘంలో నీ ఎదుట, సేవకుని ఎదుట నమ్మకంగా నడిచే విశ్వాసిగా నన్ను చేయండి. 3, ప్రార్థనా పరునిగా నన్ను మార్చండి. అయితే బైబిల్లో కొంతమంది ప్రయాణాలు ఫెయిల్ అయిపోయినాయి, వాళ్ళ గురించి చెప్పాలి ఇప్పుడు. ఈయన ప్రయాణం ఏమైంది? అంతేగా, చాలా మంది బైబిల్లో వాళ్ళ ప్రయాణాలు ఫెయిల్ అయిపోయాయి. వాళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తా. ఋతు పుస్తకం 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఋతు పుస్తకం 1:20. నన్ను నయోమి అనక. హల్లెలూయా చెప్పండి అందరు, చెప్పండి అందరు గట్టిగా. నయోమి అనే మాటకు అర్థం ఏంటిది? మధురం. ఇప్పుడు ఆమె ఏమని పిలవమంటుంది? ఈమె ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం వచ్చింది మీరు చెప్పండి? బెత్లెహేము నుంచి. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చినప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటిదో చెప్పనా? కరువు దేశం అంతటికి వచ్చిందిగా, బెత్లెహేం అంతటికి వచ్చిందా, ఈ ఇంటికి వచ్చిందా? దేశం అంతటికి వచ్చిందా? వచ్చినప్పుడు అందరు వచ్చిండ్రా, ఈ ఒక్కతే వచ్చిందా? యాగస్టాలు కదా, ఓకే, ఓవర్ యాక్షన్ కాదు. ఏంది అటు చూస్తుండే? మీ బంధువా? మరి అటు చూస్తుండేంది? నేను ఆవను కదా తిట్టింది, మీకెందుకండి ఉలికిపాటు? అందరు ఆడే ఉన్నారుగా, మరి నువ్వెందుకు వచ్చినావు? వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు నువ్వు బయటికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడి నుంచి ప్రయాణమై ఎక్కడికి వచ్చింది? మోయాబు. అందరు చెప్పండి. ఇది ఒక శాపగ్రస్తమైన స్థలానికి పోతుంది ఇప్పుడు. ఎక్కడి నుంచి? బెత్లెహేము నుంచి. ఈ రోజున మీరు అందరేనండి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, అందరినాలు మీరు ఈ మాట, దైవ ప్రసన్నతను విడిచిపెట్టి, దేవుడిచ్చిన సంఘాన్ని విడిచిపెట్టి, దేవుడిచ్చిన సేవకుని విడిచిపెట్టి, అందరు వింటున్నారా నా మాట? దేవుడిచ్చిన నీ పాస్టర్ని, దేవుడు నీకు ఇచ్చిన మందిరాన్ని, ఈ సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు ప్రయాణం చేస్తున్నావంటే 2021వ సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏం ఉండదు. నోట్లో నుంచి గబ్బు వాసన తప్ప ఏమీ రాదు. ఏంది నేను అన్నది నిజమా అబద్ధం అంట చూస్తారు? అబ్బా చెప్పండి ఏదో ఒకటి. నీకు సేవకుడు ఉన్నాడే, వాడిని విడిచిపెట్టావు.
నీకు ఒక మందిరం ఉందే, వాడిని విడిచిపెట్టా. కరువు అందరికి వచ్చింది, శ్రమ అందరికి కలిగింది, ఇబ్బంది అందరూ అనుభవిస్తున్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు నువ్వెందుకు వచ్చావు బయటికి? వాళ్ళు ఉన్న స్థలం ఏంటిది అనుకుంటున్నారు? బెత్లెహేము. అది రొట్టెలే ఇల్లు. ఒక్కొక్కసారి అక్కడ కరువు ఉండొచ్చేమో. ఇది చూడండి, కరువు రావచ్చేమో కానీ నా దేవుడు ఆ దేశంలో ఆకలి కానివ్వడు. చెప్పండి అందరు గట్టిగా. అగ్నిగుండంలోకి వెళ్ళొచ్చు కానీ అది కాలదు. సింహాల బోన్లోకి వెళ్ళొచ్చేమో, అవి కుక్కల్లా కూర్చొని ఉంటాయి. అది కదా మనకున్న ప్రత్యేకత. దేవుడు ఉన్న చోట ఒక అద్భుతం కదా, ఇట్స్ ఎ మిరక్ కదా. మరి అది నిజమైనప్పుడు, నిజమైన దేవుణ్ణి ఎరిగి, నిజమైన దేవుని ప్రసన్నతను అనుభవించి ఒక సేవకుని విడిచిపెట్టి నెట్టబోతున్నా. ఈరోజు నేను మీ అందరికి చెబుతున్నా, ప్రపంచం అంతా తిరిగి నేను చెబుతున్న సువార్త ఇదే. ఏంటి చెప్పనా? ఇక్కడ ఒక సంఘంలో నిలబడలేనోడు రేపు పరలోకంలో ఉండడు నాయన. అమ్మలు అందరూ, అయ్యలు అందరూ, దయచేసి నా మనవి మీరేనండి. దేవునికి ఒక సంఘాన్ని ఇచ్చి ఒక కాపర్ని అప్పగించి ఆ కాపర్ దగ్గర ఉండమని చెప్పినప్పుడు ఆయన వచ్చే వరకు, నువ్వు చచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అదంతే, అదొక నియమం, అదొక కట్టుబాటు. ఇక్కడ ఉండాల్సిందే. కరువు రావచ్చు, అన్నం దొరకపోవచ్చు, అయినా తృప్తిగా నిన్ను ఉంచే దేవుడు ఒకడు ఉన్నాడు. నువ్వు ఉన్న స్థలం ప్రత్యేకమైనది గనక, నువ్వు ఉన్న స్థలం సమృద్ధి కలిగిన అనుభవం కలిగింది గనక, నిన్ను నడిపిస్తున్నవాడు వాటికి మించినవాడు గనక ఈ ఆకలిలో నిన్ను పోషించుకోవటం ఆయన ఆలోచన చేయటం ప్రారంభిస్తాడు. చాలా మంది ఏం చేస్తున్నారండి? ఎందుకు మందిరం మానుకున్నాం అంటే, పాస్టర్ గారు పాట పాడడానికి అవకాశం కదా, ఈ పాస్టర్ గారు 3 పాటలు పాడమంటుండంట. 3 పాటలు పోయి నరకానికి పోతావా? ఏడా నరకంలోకి పోయి నడిపించున్నా అని అరుచుకుంటా. ఏంది అటు చూస్తారు మళ్ళీ నాకెళ్ళి? నేను అట్ట అరిచింది నాకేం గుట్టింది అనుకో, మాకు నేను బాగానే ఉన్నా. దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిండు. నా కళ్ళు చూసింటే నిద్రలేనట్టున్నానా? అదేం దయ్యం మాదిరిగా పండితే నిద్రే రాటల్లా. మళ్ళీ ఇప్పుడు రాత్రి అంతా ప్రయాణం చేయాలి, తెల్లారేసరికి పోతాం. తెల్లారికి మళ్ళీ అక్కడ ఆరాధనలు, మళ్ళీ సభలు. నా కోసం ప్రార్థన చేయండి. మీరంతా ప్రార్థన చేస్తున్న మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా చెబుదామా? నేను అనే మాట ఏంటిదో చెప్పనా? దేవుడు నిన్ను ఉంచిన స్థలంలో నమ్మకంగా అక్కడ ఉండి నువ్వు దేవుని రాజ్యానికి పోవటం శ్రేష్టమా? పాట పాడుకుని నరకానికి పోవటం శ్రేష్టమా? ఏంది చెప్పరు? రాత్రంతయు శ్రమ పడినా 2-4 2-4 3-4 ఏందేందో చదువుతున్నారు ఇప్పుడు. సి మైనా అనగానే అంతే, అది మంచి టెంపో, రైట్. పెద్ద సింగర్లు ఊడిపడ్డారు. ఇంక ఈడ నువ్వు ఆడ బాడించుకోవటానికి ఎవరు లేరని ఇంక నేను దేశపాటానికి వస్తాను. నేసయ్య ఆడ కెరూబులు శరాపులు 24 పెద్దలు నిత్యం నువ్వు పాడితే ఎంతసేపు పాడతావు? ఎంతసేపు పాడేది? ఒక పాట పాడేమంటారు చెప్పనా? గొంతంతా పట్టేసింది. నైట్ ఒక పాట పాడాను కదా, బాగా ఇబ్బంది. వేడి నీళ్ళు ఇస్తుంది. ఎన్ని పాటలు పాడినావయ్యా? నీకేం నీళ్ళు ఇయ్యాలా? వేడి నీళ్ళు. ఆయన తాగితే మళ్ళీ ఇంకోటి పాడతాడంట. కడుపుల పేగులు బయటికి దేవేయటానికి, మనకి కడుపులు తెప్పనోడు కూడా తెప్పటానికి. ఎందుకు సాయం చంపుతావు మమ్మల్ని? నీ పాట ముఖ్యం కాదు, ఇక్కడ నువ్వు ముఖ్యం. యు ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్. నువ్వు కావాలా దేవునికి. దేవుడు నిన్ను ఇక్కడ ఎన్నుకున్నాడు. దేవుని కొరకు నువ్వు ఇక్కడ నిలబడుదువు గాక. నయోమి, నువ్వు ఇక్కడ ఉండాల్సిన బిడ్డవు కదమ్మా. అందరు ఇక్కడే ఉన్నారు, నువ్వెందుకు వచ్చావు? ఆమెకు కావాల్సింది దేవుని సన్నిధి కాదు, దేవుని ప్రసన్నత కాదు, దేవుని ఇల్లు కాదు, దేవుని సమృద్ధి కాదు. ఏడన్నా అన్నం దొరికితే చాలు. ఎవరన్నా డబ్బులు ఇస్తుందంటే వాళ్ళ దగ్గరికి పోయింది. చీర పంచుతుందంటే చాలు. చీర అనేది మీరు
షారీనా? నాకు తెలియదులే, షారీ అని నాకు తెలియదు. సరే, షారీయో సేరో తల్లి. ఆ షారీ ఇస్తుంటే అడిగిపోతారు. దుప్పటి పంచితే అయ్యా 2 దుప్పట్లు ఇస్తారు, ఏమైనా అవకాశం ఉందా? 2. నా భార్యను కూడా తెస్తా, ఇద్దరు. ఇక్కడ సాల్మనయ్య గారా దస్తీ కూడా ఇయ్యడు, ఖర్చీపు కూడా ఇయ్యడు. మనమే ఇయ్యాలి. ఆడైనా ఇస్తాడా? అరే పారా పెద్దోడా, రే పాడ ట్రిప్పు. అయ్యి మధ్యాహ్నం భోజనం కూడా సరే మేము ఇంటిని బాధ వస్తాం. ఏం కావాలి నీకు? ఏం కావాలండి? చూడండి, దేవుని ప్రసన్నత ఉంటే సరిపోదా నీకు? దేవుని నడిపింపు ఉంటే చాలదా? దేవుని ప్రత్యక్షత ఉన్న స్థలంలో నువ్వు నిలబడితే చాలదా? అద్భుతాలు ప్రభు జరిగించాడా? ఆశ్చర్యకరంగా ప్రభు పోషించాడా? భూవేందండి దొరికేది మనకి. అన్నం దొరకాల్సిన పని ఏమొచ్చింది? అపోస్తలుడైన పౌలు చెప్పాడు చూడండి, భక్తి అంటే ఇది భక్తి అంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనా పర్వాలేదు. ఎట్ట నిలబడాలంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే అన్నం కాదు, దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి అనుకుంటే చాలు. నీ కృప నాకు చాలు అంతే. సరే ప్రభా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు అంతే. దేవుడు చెప్పాడు, బలహీనతలో నా కృప నీకు చాలని చెప్పాడు. ఆ కృపతో తృప్తిపరచబడ్డాడు. ఇది నా చాలా మంది నేను గమనిస్తున్నా, చాలా మందిని. ఎందుకు వెనకబడ్డావు? ఎందుకమ్మా మందిరానికి మానేసామంటే, మందిరానికి వస్తే బాబు పుడతాడు అనుకున్నాము, పాప పుట్టింది. ఊరి నాయన, ఇది కూడా రిమార్కేనా? చేసిందంత నువ్వు అనేదేం దేవుణ్ణే? బాబు పుడతాడని గుడికి వచ్చిండంట, పాప పుట్టిందంట. ఇప్పుడు ఏసైతే అల్లం బెల్లం నిత్తనత్త నీతో కచ్చి వెళ్ళిపో. ఎవరి మీద నువ్వు అలిగేది? ఒక నక్కంట చెరువు మీద అలిగిందంట. చెప్పినాగా మీకు చెప్పలేదు ఎంతమంది? రోజు నక్క చెరువు దగ్గర పోయి నీళ్ళు తాగుతుంది, కాలువ దగ్గరికి. నక్క ఒకరోజు అనుకుందంట, అది నేను రోజు ఆడికి పోయేది ఏంది, నీళ్ళు నా దగ్గరకు వస్తే తాగుతానే గట్టు మీద పండుకుందంట. ఎండింది, చచ్చింది అంతే. ఇక దానికి పెద్ద మర్మాలు ఏమి లేవు దాంట్లో. దేవుడి మీద మనం అలగటం, మనం ఎవరు అండి? ఇది చూడండి, ఆడ కూర్చున్నాడంట. ఆడ ఆకాశం, ఆయన సింహాసనం. అంటే మీకు ఎట్ట అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైన భాషలో ఎట్టుందో తెలిసిన, భూమి ఆయనకు ఒక పేటలాగా ఉందంట. భూమి అంతా కలిపితే 2 కాళ్ళు ఆయనకి ఆ భూమి మీద కరెక్ట్ సరిపోయినాయి. మనం అప్పుడప్పుడు కూర్చుంటే పేట వేసుకుంటారా? పేట మీద 2 కాళ్ళు పెడతారా? అప్పుడు కరెక్ట్గా ఉంటుందా? అట్టుందంట. ఆయన కాళ్ళే అట్టున్నాయి. ఆ సందులో ఇది చూడండి, ఆయన కాళ్ళ సందుల్లో ఇదిగో ఇంత అంత నలుసు. అది మన బతుకు. ఒకసారి కాలు ఇటు జరిపిననుకో, హలో బ్రదర్ నడిపించు నాన్న మా సిస్టరు ఇట్ అన్నాడు అనుకో, నీ పాట నువ్వు మొత్తం పాటమే. ప్రతి అడుగుని జాగ్రత్తగా ఎత్తున్నాడు నీకోసం. ఏందనుకుంటున్నారు? చాలా భయంతో భక్తి చేసుకోవాలా. నేను ఎన్నోసార్లు చెప్పిన, కరెంటు వైర్లు పట్టుకున్నాడు ఎట్ట పడితట్టు ఉండకూడదు, ఎలక్ట్రిక్ ఉండాలా. పట్టుకుంది కరెంటు షాక్ వస్తుంది, ఎట్లుండాలా? ఇది పడచండి, మైసే అవుతాడు. కొద్దిసేపటికి అరే ఎవడరా నువ్వు అని మనం అడగాలని, కాకి కంటే ఘోరంగా తయారవుతాడు. కరెంటు తీగలే అంత పవర్ అయితే బైబిల్, దేవుని వాక్యం దానికంటే మించిన శక్తి కలిగినదే. దానికి మించిన శక్తి కలిగింది పట్టుకున్నప్పుడు ఒళ్ళంత దగ్గర ఉండాలా. భయముతోని ఈ ఆత్మీయ జీవితాన్ని మనందరం జీవించాలి. చెబుదాం అందరం గట్టిగా. 2021 సంవత్సర ప్రయాణం సఫలపరచబడటానికి ఆయన చేసినటువంటి కార్యం ఏంటిది? కాదు నయోమి దగ్గర ఉన్నా ఆమె ఏం చేసింది చెప్పనా? బెత్లెహేముని విడిచిపెట్టింది. దేన్ని విడిచిపెట్టాలి అసలు నువ్వు? మోయాబులో ఉన్నాడు,
లోకంలో ఉన్నాడు సంఘంలోనికి రావాలా? సంఘంలో ఉన్నాడు లోకంలో కలితేట. ఇటు చూడండి, సంఘములో క్రీస్తు ప్రసన్నత, క్రీస్తు మహిమ, క్రీస్తు ప్రభావం ఇక్కడ ప్రత్యక్షపరచబడాలి. ఒక్కొక్కరు ఇక్కడ ప్రభుకి ప్రతినిధులుగా మార్చబడాలా. ప్రభు మనలను తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. నిన్ను చూడగానే యేసయ్యను చూసినట్టు ఉండాల. ఎట్టుండాలా? నన్నా అనండి. ఏంది చెప్పరు? నన్నా అంటే నిన్ను చూస్తే ఎట్టుంటుందో నీకు తెలిసి, ఇంకా యేసయ్యను చూసినట్టుందా, మసయ్యను చూసినట్టుందా? నువ్వయ్యా యేసయ్యా, అయ్యా నువ్వేనా అని అంటుండ్రా జనం నిన్ను పట్టుకొని. దేవునికి సాక్షులుగా బతకండి. రోషం తక్కువ బతికి ఎంతకాలం అండి బతికేది? మనం రోషం కలిగిన బిడ్డలంగా దేవుని సన్నిధిలో నడుచుకుందాము గాక. చెప్దాం అందరం గట్టిగా. నయోమి, కరువు రావచ్చు, అన్నం దొరకపోవచ్చు, వేసుకోవడానికి వస్త్రాలు ఉండకపోవచ్చు, కరువు ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు. శ్రమలో కూడా తన మహిమను ప్రత్యక్షపరిచే దేవుడు మనతోనే ఉంటాడు. నయోమికి అది అర్థం కాల. అందుకోసం ఆమె ఏమంటుంది చెప్పనా? నన్ను నయోమి అని పిలవద్దు. ఈమెకి ఇంత కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే దేవుడు చేసిండంట. ఏంటిదంట? ఒకడు పరీక్ష రాసిండంట, ఫెయిల్ అయిండంటమ్మా. అందరేనండి, పరీక్ష రాసిండు, తప్పిండు, ఫెయిల్. ఎందుకురా తప్పినామంటే టీచర్ ఫెయిల్ చేసింది అంటుండంట. టీచర్ సరిగ్గా దిద్దితే నా పేపరు నేను పాస్ అయ్యేవాడిని. ఇప్పుడు ఫాల్ట్ ఎవరిది? రాసినోడిదా దిద్దినోడిదా? మరి వీడేమంటున్నా? చెయ్యాల్సిన భక్తి నువ్వు చేయకుండా, ఉండాల్సిన గుణాలు నీలో ఉండకుండా నువ్వు మాట్లాడే మాట ఏంటిది? దేవుడు నాకు, దేవుడు చేసిండా? బైబిల్లో ఉన్న మాట ఏంటిదంటే దేవుడు అన్యాయము చేయుట అసంభవం. మరి నీకెందుకు జరిగింది? నీకే ఎందుకు జరిగింది? అది ఆలోచన చేయొచ్చుగా. నీ జీవితాన్ని దిద్దుకో, దేవుని చిత్తానికి అనుకూలంగా మార్చుకో, దేవుని కృపతో నింపుకో, ఆయన రాజ్యానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. చెప్పండి అందరు గట్టిగా. ఏమో ప్రయాణం ఏమైంది? నయోమి ప్రయాణం ఫెయిల్. ఎందుకండి? బెత్లెహేమును విడిచింది. అందరు చెప్పండి. దేవుని సన్నిధిని విడిచింది, దేవుని ప్రసన్నతను విడిచిపెట్టింది. అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ ఏంది ఇక్కడ? విషయం సంఘాన్ని విడిచిపెట్టినోడు, సహవాసాన్ని విడిచిపెట్టినోడు, సేవకుని విడిచిపెట్టినోడు. ఏనండి, నువ్వు విడిచిపెట్టి నువ్వు ఎంత గిమ్మిక్కులు వేద్దామన్న పని కాదు. లేదు, కుదరదు. బయటకు వచ్చింది, మ్యారేజ్ చేసింది. అందరు అంటున్నారు, అమ్మా మేము ఇక్కడ కరువులో ఉన్నాం, నువ్వు ఇట్లా బాగున్నావా అక్కడ మోయాబులో? ఇద్దరు కొడుకులకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి, నా బాధ్యతలు తీర్చుకున్నా. ఏమనుకుంటున్నావు? ఇద్దరు కోడళ్ళు వచ్చిండ్రు, ఇద్దరు. అవునా అమ్మ? అవు మళ్ళా ఇద్దరికి చేసిన 2 పెళ్ళి అయిపోయింది. అందరు అబ్బా మనం పిచ్చోలా ఉంటుంది కదరా నాయన, మేము కూడా నీతో పాటు మొయ్యాబుకి వచ్చిండు ఎంత బాగుండేది అనేటట్టు చేస్తుంది. ఇద్దరికి చేసిన అన్నది కదా. ఇద్దరిలో ఒకడు పోయిండు, వీళ్ళ ఆయనే. రాకెట్ వచ్చింది, తీసపోయింది. అంటే అంత తొందరగా పోయిండు. అప్పుడన్నా కొంచెం ఆలోచన చేయాలిగా. కొంతమందికి వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి, వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి దేవుడు కొంచెం సురకలేస్తుంటాడు. వాళ్ళకి అర్థం కాదండి. మొన్న ఈ మధ్య ఒక పిల్లగాడు, అరే తల్లిదండ్రులు చెప్పిన మాట ఇంట్రా, ఎందుకు ఎదురు తిరుగుతున్నావంట, మీ అమ్మ ఒకటే చెబుతుందంటే వాడు చెబుతుండు, యేసు ప్రభు కానా పెళ్లిలో వాళ్ళ అమ్మను పట్టుకొని ఏమన్నాడు? అమ్మా నాతో నీకేం పని, ఏయ్ సైతానా, నా టైమింగ్ రాలాపా. ఇద్దామా ఏసై బిడ్డలు బతకాల్సిన పద్ధతి తెలుసుకో అంటుండంటాడు. ఏ జ్ఞానం రా నాయన అనుకున్నా నేను. నా మాట అర్థమైందా మీకు? నాతో నీకేం పని అసలు అన్నాడు యేసు ప్రభు. కానా విందులో ద్రాక్షరసం అయినప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది.
నాతో నీకేమి అన్నాడు ఆయన. ఎందుకంటే ఓమా పెళ్ళి నీది కాదు, పాడు కాదు, పెళ్ళి వాళ్ళు వస్తారు, వాళ్ళు నాకు చెబుతారులే, నీ పని కాదు కదా, నాతో నీకేం పని, నువ్వు పో, నా టైం ఇంకా వచ్చిద్ది, వాళ్ళు వస్తారు నాకు చెబుతారు, నేను అదే ఆయన చెప్పింది. వీడంటున్నట ఒక తల్లిని అట్లా మాట్లాడాలి. ఓ ఇంకో సందర్భంలో యేసుప్రభు, ఎవడు నా తల్లి, ఎవడు నా తండ్రి, ఇదే నేను కూడా. ఊరి ఇన్ని వాక్యాలు ఎట్ట సిద్ధపరచుకున్నారు ఆ ప్రసంగానికి? నాకు కూడా రెఫరెన్స్లు దొరకట్లా. బాగా తెప్పలు పడతారు రెఫరెన్స్లు అన్నీ చూసుకుంటాను, మాటికి చూసుకొని నేను తెప్పలు పడి నేను తయారవుతుంటే వాడికి ఇన్ని రెఫరెన్స్లు ఎట్ట దొరికినాయి? వినండి ప్రియులారా, అందరూ వినండి. దేవుని ప్రసన్నత ఉన్న చోట అన్నం లేకపోయినా పర్వాలేదు, ఆయన సన్నిధి ఉంటే చాలు. ఇశ్రాయేలు ప్రజలకు ఏముందండి? ఏముంది? జేబు నిండా డబ్బులు ఉన్నాయి. చెప్పండి. మోషే జేబులో కట్టెల డబ్బులు ఊగులాడుచుండేను అన్నది ఏంది చెప్పండి? అవి ఎక్కువై అలా అలా గాలికి ఒక్కొక్కటిగా ఒకటికి 2000గా, ఒకటికి 500 నోట్లుగా, ఒకటికి 100 నోట్లుగా అనందా బైబిల్. భోజనం ఆకలైతే మోకరించాలి, అయ్యా ఓయ్యా నువ్వేగా నడిపించేది, నీ బిడ్డలకు ఆకలంట. ఎక్కడున్నారు వాళ్ళు? ఉన్న స్థలం అరణ్యం కావచ్చు, అందరేనండి. ఉన్న స్థలం అరణ్యం కావచ్చు, బెత్లెహేము లాంటి స్థలంలో కరువు రావచ్చు. మోడు బారిపోయిన స్థలంలో నువ్వు నిలబడి ఉంటావు. ఈమె ప్రయాణం ఏమైపోయింది? ఫెయిల్. అందరు చెప్పండి, ఏమైంది? రెండో మాట చదవండి ఒక్కసారి. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 43 వచనం త్వరగా. లూకా 2:43. ఆ దినాలు తీరినాక ఆ సంగతి ఎరగక, అయ్యా నీ కష్టాలు దేవుడు కడ తీరుతాడు కానీ ఇటు చూడండి, అందరు నా వైపు చూడండి. తిప్పలు పడుతుండే దేవుని బిడ్డలు వాక్యం చదవటానికి. ఆ కష్టాలన్నీ పోతాయిలేయా, ఈ సంవత్సరం పోతాయి, నువ్వేం బాధపడ, మాకు ఆ కష్టాలన్నీ దేవుడు తీరుతాడు. అంత బైబిల్ బాగా చదవచ్చుగా. చదవడు, న్యూస్ పేపర్ చదువుతారు ఏళ్ళు పెట్టి. ఇట్ట ఖమ్మం జిల్లాలో బస్సును గుద్దిన లారీ, అమ్మో 2 చచ్చారు, అయ్యో ప్రభా, అమ్మో ఇక్కడ ఒక ప్యాంటుకి 2 ప్యాంట్లు ఫ్రీ. వార్తలు ఇది బాగా ఏలు పెట్టి చదువుకు, వాక్యాన్ని మార్తించండి. వాక్యం, యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తెచ్చు, దేవా కృప తెచ్చి ఇస్తున్నాను. ఆమేన్. అమ్మాయి టిఫిన్ పెట్టు. చదివినవా వాక్యం? చేయమాకన్నట్ట వాక్యాన్ని అనర్గళంగా చదవటం నేర్చుకోండి. చెప్దాం అందరం గట్టిగా. ఓకే, టైం లేదు నాకు, మళ్ళీ ప్రయాణం ఉంది. నా వైపు చూడండి. యేసు ప్రభు ఒక దినాన ఒక పండగ ఆచరించడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏ పండగ అది? అందరు చెప్పండి. పస్కా. పోయాడు, తల్లిదండ్రులు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యేసుప్రభు ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు. అవునా? ఇప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు ఏం చేశారంట? యేసుప్రభుని విడిచిపెట్టి ఒక రోజంతా ప్రయాణం చేశారు. వీళ్ళ ప్రయాణం ఏమైపోయింది? ఫెయిల్. అందరు చెప్పండి. యేసుప్రభు ఏడున్నాడు? వీళ్ళు ఎక్కడున్నారు? యేసుప్రభు లేని చోట ఉన్నారు. యేసుప్రభు ఉన్న స్థలం వేరు, వీళ్ళున్న స్థలం వేరు. ఈ రోజున చాలామంది వాళ్ళు మరియా యోసేపులు గనక యేసుప్రభు మాతోనే ఉన్నాడు అనుకుంటున్నాడు కదా అన్నట్టుగా చాలామంది ఇదే అనుకుంటున్నారు. ఓ మేము పుట్టు క్రైస్తవులం, ఇప్పటి నుంచి కాదు బైబిల్ పట్టుకుంది,
ఆ కాలం నుంచి మా తాత, మా నాయనమ్మ, ఆమె పేరు కూడా మరియమ్మే. అప్పటి నుంచి మేము చర్చికి పోతున్నాం. మాకింకేది తిరుగులేదు. పిల్లలకి తల్లిదండ్రులు ఆస్తి పంచినట్టు ఇంకా అరే ఆ మిగిలిన అరెకరం నీదేరా అన్నట్టు పరలోకం వీళ్ళు పంచినట్టు చేస్తున్నారు. ఇక మాతో యేసుప్రభు ఎందుకు ఉన్నాడు? ఉంటాడులే అనుకుంటున్నారు. కానీ ఈరోజు చాలా మంది ప్రయాణాలలో యేసు లేడు. అది గమనించట్లా. ఏంటంటే ఈ సంవత్సరం నీ ప్రయాణం సఫలపరచబడాలి అంటే నీ ప్రయాణంలో నీతో కూడా యేసు ఉండాలి. ఆయన నీతో నడవాలి. ఆయన నీతో ఉంటే నీ ప్రయాణం సఫలపరచబడుతుంది. నువ్వు గమ్యానికి చేర్చబడతావు. ఇప్పుడు ఈ ప్రయాణం ఫెయిల్ అవ్వడానికి గల ఏకైక కారణం ఏంటిది? ఈ ప్రయాణంలో వారితో ఈ 2021 సంవత్సరంలో నీ ప్రయాణంలో యేసయ్య ఉన్నాడా? ఉండాలి. చెప్పండి. ఎవరి కోసం ఉండడు? చెప్పండి. ఏంది అనండి. ఎవరి కోసం ఉండడు అనండి. అవునా? నీకోసమే ఉంటాడమ్మా. ఏంది అంత డిమాండా? నీకోసము ఉండాలి అంటే ఆయన నీతో ఉన్నాడా లేదా అన్న గ్రహింపు కలిగిన వ్యక్తిగా నువ్వు ఇక్కడ బతకాలి. చెప్పండి అందరూ గట్టిగా, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. ఎలియాజర్ చెప్పిన సాక్ష్యం ఏంటిది? యెహోవా నా ప్రయాణాన్ని, జర్నీ సక్సెస్, గమ్యానికి చేర్చబడ్డాడు. అనుకున్న పని జరిగింది. సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ సంవత్సరం మీ ప్రయాణాలు ఆశీర్వాదకరంగా నడిపించబడును గాక. మీ ప్రయాణాలను దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించును గాక. ఆశీర్వాదకరంగా నడిపించబడాలి అని గనక మీరు కోరుకుంటే యెహోషువ కాలేబులో వారు గమ్యానికి చేరారు. వాళ్ళ ప్రయాణం సక్సెస్. అవునా? అందరి మధ్యలో ఫెయిల్ అయిపోయారు. కానీ యెహోషువ కాలేబులో యెఫున్నె కుమారుడైనా ఎవరు? కాలేబ్ నిండు మనసుతో దేవుని వెంబడించాడంట. హల్లెలూయా. చెప్పండి. చెప్పండి అందరూ గట్టిగా. వీళ్ళ సాక్ష్యం ఏంటిదో చెప్పనా? ఇదిగో అక్కడ వీళ్ళు బయలుదేరింది ఎక్కడ? ఐగుప్తు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుండ్రు? వీళ్ళ అన్న సాక్ష్యం ఏంటిదో చెప్పనా? ఐగుప్తులో బయలుదేరినప్పుడు మేము ఏ బలము కలిగి బయలుదేరామా, ఇప్పటికీ అదే బలము కలిగి మేము బతుకుతున్నామా. నో మోర్ డిఫరెన్స్. ఏమి లేదా. అదే విశ్వాసం, అదే వైరాగ్యం, అదే సమర్పణ, అదే త్యాగం. వాళ్ళ ప్రయాణం సఫలపరచబడడానికి గల కారణం ఏంటిది అని అంటే వాళ్ళలో, వాళ్ళ భక్తి జీవితంలో ఒక పాయింట్ కూడా తగ్గిపోలేదు. మీరందరూ వినండి. బడికి పోయేవాడికి, రోజు బడికి పోయేవాడికి చదువు రావాలా, ఉన్న చదువు పోవాలా? ఏంది నాకు చెప్పరు? మొన్న ఈ మధ్య ఒక అమ్మాయిని అడిగిన, అమ్మాయి 2 ఎంత అంటే 18 అంటుంది. అమ్మో ఎప్పుడైందమ్మా? 2 18 ఎప్పుడు చేసినావు నువ్వు? మా టీచర్ అంతే చెప్పింది అన్నా. కాదమ్మా 4 అన్నా. నువ్వు పాస్టర్ అయితే అయినావు కానీ 18 టీచర్ చెప్పింది. టీచర్ చెప్పిద్దా? ఏ టీచర్ అయినా? లేదమ్మా కాదమ్మా అనంటే ఆ పిల్ల ఏమంటుంది చెప్పనా? లేదన్నా మీరు చదివేటప్పుడు అప్పుడు 4 ఏమో ఇప్పుడు 18 అన్నా అంటుంది. రేటు పెరిగింది దీనికి కూడా. మా కాలంలో 10 పైసలు జల్లిని, పావలాలు జల్లిని అంటారు కదా. ఏమో కాలానికి వచ్చేసరికి 2 18 చేసింది. ఇది నవ్వుకోవటానికి మీకు బాగానే ఉంది. కానీ చాలా మంది గుడికి వస్తుంటే భక్తి పెరగాల, ఉన్న భక్తి పోవాలా? మరి మీలో చాలా మందికి ఏమైతే 2018 బ్యాచ్. ఏ బ్యాచ్ నువ్వు? 2018 బ్యాచ్. 2018 అనట్లా నేను. మీరేమో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరినట్టు అనుకోమాకండి. 2018 అన్నది కదా, ఆమె గురించి చెబుతున్నా. నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు భక్తి కదా నీలో పెరగాల్సింది. దేవుని ప్రసన్నతను అనుభవిస్తా, అరణ్యములో పూర్యాలను గురిపితే తిన్నావు, మహిమకరమైన జీవితాన్ని జీవించావు, సమృద్ధిని అనుభవించావు. బండలో నుంచి అరే రే 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 ఇన్ని కార్యాలు అనుభవించి ఇంత ఆత్మీయ లోతుల్లోనికి పోయి వాళ్ళు
తిని 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 తనిశారు. ఏంటిది? పని చేసి అలసిపోయిన వాళ్ళని చూశారు. మన ప్రసంగం అంటే మామూలుగా ఉండదు. లైట్ లాగిపోతే మైక్ లాగిపోతాయి. వీళ్ళు ఏందో బ్యాటరీలు మారుతుండ్రు, కానీ 5 kV 10 kV 11 kV జనరేటర్లు కూడా పోతాయి. నేను ఆ మధ్యలో ఎక్కడో మీటింగ్లకు అని చెప్పి పోతే కొత్త దాంట్లో కొనుక్కున్నాడు ఆయన. 11 kV ఎంత అన్నాడు జనరేటర్, కొత్తది జనరేటర్. అయ్యగారు కొత్తది అయ్యగారు జనరేటర్, మన సభల కోసమే. అయ్యా కరెంటా జనరేటరా అన్నాడు. కరెంట్ ఉంది అయ్యగారు, ఇబ్బంది ఏమి లేదు అయ్యగారు, కాకపోతే తెచ్చారు అయ్యగారు, పెద్దది కదా అయ్యగారు మీటింగ్, దాని మీద కొంచెం లోడ్ వేసాం, కానీ మీ వరకు దీని వరకు ఈ యూనిట్ వరకు కరెంట్ అయ్యారు, పర్లేదా. కొంచెం అయిన తర్వాత కరెంటు పోయింది అనుకున్నట్టే. అది అయితే అది కూడా పోయింది. అది ఎంత పిలిచినా పలకట్లా. ఏంటి కొత్తదే కదా, సీల్ పీస్, చిన్న పీసు. అక్కడ పోయిన పీసు ఎట్లాంటి పీసు, అది సీలే. ఈ పీసుకి ఈ పీసులకు కుదరట్లా. ఏడొక్కడికి గిల్లుకోవాలని చూస్తుండు సైతాన్ గట్టు నన్ను, నా నోరు ముయ్యాలని, మాట్లాడకుండా చేయాలని. వాడు ఎంత చేస్తుండో అంత గొంతు చించుకొని అరిసి అరిసి గొంతు దేవుని కృపలో బర్రె గొంతు అయిపోయింది. ఇప్పుడు మైక్ లేకపోయిన పర్వాలేదు, మీకు ప్రసంగం చేస్తా. నా గొంతు బర్రె గొంతు అయితే మీరు ఆమెను అంటుండ్రా, సరేలే పోనీలే అయితే. ఆమె గట్టిగానే చెబుతుంది కదా, అంత కోపం మీద ఉండరు నా మీద. నాకెందుకమ్మా, నా దాన్ని నేను పోతున్నా, కానీ ఇగో ఒక మాటేనండి, ప్రయాణం సఫలపరచబడాలా, 2021 సంవత్సరాలు ఆశీర్వాదకరంగా బతకాలనుందా, మంచి రోజులు చూడాలనుకుంటున్నామా? ఈ 2021 సంవత్సరంలో మీరు నిశ్చయముగా మీ ప్రయాణాలలో క్షేమాభివృద్ధితో నడిపించబడి మీరు దరికి చేర్చబడుదురుగాక. ఇశ్రాయేలు ప్రయాణంలో మధ్యలో చాలామంది రాలిపోయారు, కానీ యెహోషువ కాలేబులు ఇద్దరు మాత్రం గమ్యానికి చేరారు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఇద్దరు ప్రవేశించారు. కారణం ఏంటిదండి? వాళ్ళు ఎవరు అంటే నిండు మనసుతో వెంబడించిన వాళ్ళు ఎవరు? ఆ ప్రయాణమైనప్పుడు ఏ బలం ఉందో ఇప్పుడు కూడా ప్రయాణమైనప్పుడు యెహోషువ కాలేబుకి ఉజ్జాయింపుకు మీరు వేసుకోండి, 10 సంవత్సరాల పిల్లగాడప్పుడు బయలుదేరింది అనుకోండి. ఎన్ని సంవత్సరాల ప్రయాణం? 40 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఉన్నాయి, 40 కలిపితే 10 సంవత్సరాలోడు ఉరికినట్టు 50 సంవత్సరాలోడు ఉరుకుతాడు. ఏం చెప్పరండి. మరి నేనేమంటాడు, ఆ రోజున ఎంత బలం ఉందో. ఎందుకు జొన్న రొట్టెలు తిన్నాడా? ఏం చెప్పండి, అది కూడా చెప్పండి. కొర్రలు, ఒరిగలు, సామలు, ఓదలు ఇది చెబుతుండ్రు ఇప్పుడు ఈ మధ్య. అయితేనాడా? పూర్ణ మనసుతో దేవుని వెంబడించారు. అలా హల్లెలూయా చెప్పండి. హార్ట్ఫుల్గా హృదయపు లోతుల్లో నుంచి ప్రభుని ప్రేమించారు. ప్రయాణం సక్సెస్ అవ్వాలా, ఫెయిల్ అయిపోవాలా? 2021 సంవత్సరంలో మీ పక్కనలతో చెప్పండి, 2021 సంవత్సరం నీ ప్రయాణం ఫెయిలా సక్సెసా? అడగండి వాళ్ళని. అందరూ ఏమంటారు చెప్పిన కాదు, అంత ఉస్సే అయింది. సక్సెస్ అవ్వాలి కావాలంటే ఏం చేయాలి? గుడికి టయానికి రా, మాకు సంవత్సరం అంతా కుదిరినప్పుడు గుడికి రా. చెప్పాముకి కుదిరినప్పుడు రా, అవసరమైతే గుడి మానుకో, చీరల పంచిన దగ్గరికి పో, పాస్టర్ గారు అని వెనక ముందు గుడి మానుకో చెప్పు, సెకండ్ ఇచ్చి, అప్పుడు నీ ప్రయాణం అని పోయిద్దా? తిరగబడతావు. ప్రయాణం ఇట్ట కాదు పోయేది, అడుగులు ఇది చూడు ఇట్ట, అంత హైలెస్ కాదు. ఏంది అది? బండి పోయే శబ్దం కాదు, నీ నోట్లోంచే బొడగలు. యోనా ప్రయాణం వెళ్తాను పాస్టర్ గారిని. ఎస్ ఐఎమ్ రెవరెండ్ యోనా అన్నాడు. అమ్మో రెవరెండ్, ఎస్ బిషప్ డాక్టర్, యా అమ్మో గొప్పడివే. దేవుడు నాతో ప్రవక్తనండి. అబ్బో గొప్పడివేనే.
మరి యాడికి పోతారు అయ్య గారు మీరు? దర్శించుకి. ప్రభు ఎక్కడికి పోమన్నాడు? నినివేకి. దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడు కదా, రెవరెండ్ కదా, నేను వెళ్తా చూడు. జర్నీ టికెట్ తీసుకున్నాడు, సీటు దొరకల. అప్పుడన్నా దిగచ్చుగా. సీటుకి దొరకపోతే జనరేటర్ ఆడే రూమ్లోకి పోయినాడు. అందరు పైన ఉంటే వాడి కింద ఉన్నాడు. వాడు నడిపేవాడు ఎత్తుకుంటూ వచ్చిండు. ఓయి నిద్రపోతా, ఓరే సోంబేరోడా అనలేక, ఊరి నిద్రపోతా, లేరా లేచి నీ దేవుణ్ణి కాస్త ప్రార్థన చేయి అని అంటే మనోడు అంటే, ఇదంతా మందయ్య వల్లేలే, నువ్వు వరమాకు అని. ఊరే ఏది అంత తేలిగ్గా మాట్లాడినా? ఈ తుఫాన్ ఇదంతా అవును మందయ్య వల్లనే, నా పుణ్యమే నాయన మీకు. ఈ సంఘానికి అట్లాంటి పుణ్యాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారయ్యా? అమ్మ అట్లాంటి పుణ్యాలు చేసేవాళ్ళు ఉంటే తీసపి సముద్రంలో వేయండి, పేడ ఎరగడైపోయింది. ఏంది అట్ట చదువుతారు? మన ప్రయాణం చూడండి, ఇట్టంటోడు ఓడలో ఉన్నాడు అనుకో, సంఘం అంతా చెదిరిపోయింది, సంఘం అంతా కలిపిలేదు. నిజం, నేను అనేది అబద్ధం కాదు. ఒక్కడి ఇట్టంటోడు ఉంటే చాలు ఓడలో. నీకున్న బంగారం, నీకున్న వెండి, అయ్యా మొత్తాన్ని తీసి బయట వేసిండ్రా నాయన, వేసారా? ఇదేమనంటావా ఆ మాటని? ఆయన పల్లె పిల్లగాళ్ళకి ఇట్ట అంటుండు, విద్యార్థి టైపు. వచ్చిన చూడొచ్చుగా, నాకెళ్ళి దేబిరెత్తుండు. వాళ్ళకున్న బంగారాన్ని, వాళ్ళకున్న వెండిని, వాళ్ళకున్న విలువైన వస్తువులన్నిటినీ, వాటన్నింటిని తీసి ఎక్కడేసిండ్రు? మీకు ఎవరికి దొరకట్లేదా? అయ్యా 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 తండ్రి, అవి వచ్చిన చదవాలి, నోటి మాటలు తను అందరం అనుకుంటాం కదా. హల్లెలూయా తండ్రి, నేనే చెబుతలే నాయన. 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ సంగతి అంతా మాకు వద్దులే కానీ ఆ బంగారం అంతా పడేసింది చెప్పాయా నువ్వు? 5 చెప్పు. నావికుడు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. ఏంటిదంట? అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి, హల్లెలూయా చెప్పండి అందరూ. ఇప్పుడు ఓడను ఖాళీ చేయడానికి ఏం చేశారంట? తేలిక చేయటానికి ఏం చేశారు అంటే, ఇప్పుడు బరువుగా ఉంది వస్తువులు కాదు, ఈడే బరువు. ఏంటిది? మీ సంఘానికి బరువు ఎవరు? ఏంది? మీ పేర్లు చెప్పమా, అక్కడ తంతరు మిమ్మల్ని. నా దాన్ని నేను కారేసుకొని పోతా. మీకు రేపు సెలవు, గుడ్ ఫ్రైడే జరిగిద్ది రేపు. నువ్వు ఏందో పేరు చెబుతున్నా, ధైర్యం చేసి పేరు చెప్పమాకు, నోట్లో పెట్టుకో, ఆ మాటని బయటికి రానియకుండా. హల్లెలూయా. అక్కడ బరువు తేలిక చేయటానికి వాళ్ళకి తెలియక ఏం చేస్తున్నారు? ఉన్న వస్తువులన్నిటిని తీసి. ఎంత నష్టం! ఈయన వల్ల ఎంత నష్టం అండి! అప్పటికి ఆగిందా? ఆగలేదా? ఎప్పుడు ఆగింది చెప్పండి? అసలు తీసి దాంట్లో ఎత్తపోయింది పేడ. మళ్ళీ ఈయన పెద్ద నీతిమంతుల్లాగా, ఈయన పెద్ద పైపెచ్చు, అందరి ముందు పెద్ద బిల్డప్. ఏముంటుంది చెప్పనా? అవును మనమే కారణం. ఏంది ఇప్పుడు? తీసి దాంట్లో వేయండి అన్న. నన్నేనా ఏంటి? ఏమైంది? అబ్బో ఎంతకి తెగించినవయ్యా? అవును, నేను చావనని చస్తా కానీ ప్రార్థన చెయ్యను. నాకు నచ్చిన రూటు ఇంకంతే, నేను పట్టిన కుందేలకి నా జర్నీ సక్సెస్ చూసుకో అన్నాడు. ఓడలో మయ్యా మంచిగా పోరా సుఖంగా కూర్చొని అంటే, చేప కడుపులోకి పోయి దాని లోపల మొత్తం నాసు పీసు కమ్మటి వాసన. చేపలు కడుగుతుంటే తెలుసుగా, ఇంకా కడుపులో ఎంత కమ్మటి వాసన అని. ఇదేంటి ఇంత నూతన సృష్టి, ఎటు పట్టినా నాచు పీచు కనపడుచున్నదే, ఇంతైనా వెలుగు బయటికి రాదా? ఈ ప్రయాణము వాహనము ఏంటి? వాడికి తెలియల. ప్రపంచంలో ఒక చేప పోలియో వచ్చినట్టు నడిచింది, ఈ దరిద్రుడు చేయబట్టి, వీడి చేయబట్టి.
అది ఒకసారి ఇట్ట ఈదుకుంటూ పోయింది అనుకో, వాడు ముక్కు మూతి మొత్తం అరిగిద్ది. దానికి ఎంత శిక్ష చూడండి. మనం కుంటుకుంటూ నడిచినట్టు అది ఇప్పుడు నిదానంగా దేశపోతుంది. ఒక్కసారి ఇట్ట అన్నదనుకో అరిగిపోతాడు, అయిపోతాడు. వాడి కోసం ఇప్పుడు వాడిని బట్టి ఓడలో ఉన్నోళ్ళు నాశనం, వాడిని బట్టి ఇప్పుడు ఫస్ట్ టైం చేపని పాస్టింగ్ పెట్టిండు వీడు. ఏనాడు చేపల ఉపాసం ఉన్నట్టు బైబిల్లో నేను చూడలే. ఈయన ఈ సక్కన దయ వల్ల చేప ఉపాసం ఉంది. ఎన్ని రోజులు? ప్రయాణం ఏమైంది చూడండి, గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచారా సంఘంలో, ప్రయాణం సముద్రాల పాలైపోయింది, అవమానపరచబడతాం. మనందరం ఎత్తి ఏడబడేస్తే బాగుండా అని చూస్తుంటారు సంఘం అంతా. అట చేయమాకండి. దైవ చిత్తానుసారమైన ప్రయాణంగా మన ప్రయాణాలు మార్చబడాలి. చెప్పండి అందరు గట్టిగా. ఈ సంవత్సరం ఈ రాత్రి ప్రభునితో చెప్తున్న మాట ఏంటితో చెప్పనా? ఇదిగో ఎలియాజర్ చెప్పిన సాక్ష్యం ఈ రాత్రి నువ్వు చెప్పగలగాలి. ఏమని? యెహోవా నా ప్రయాణాన్ని సఫలపరిచాడు. దేవుడు మీ ఈ 2021 సంవత్సరం ప్రయాణాన్ని సఫలపరచునుగాక. సక్సెస్ అవ్వాలనుందా? ఆయన ఏం చేశాడో చూడండి, ఎట్లా ప్రవర్తించాడో చూడండి. నయోమి లాగా కానీ, యోనా లాగా కానీ, యేసు ప్రభు తల్లిదండ్రుల లాగా కానీ చేయమాకండి. ఒకటి ఎరుకో నుంచి, యెరూషలేము నుండి ఎరుకోకు దిగి వచ్చిండు, గుర్తొచ్చిందా? వాడి ప్రయాణం ఏమైపోయింది? పట్టుకొని యమతన్నులు తన్నిండ్రు, మొత్తానికి గొల్ల కొట్టిండ్రు అని ఊపిరి ఆడకుండా ఎటు ఎవడు ఏంది అనేసరిగా కోమలోకి పోయిండు. ఎందుకు రాట కొట్టిండ్రు నిన్ను? వాడు యెరూషలేము నుంచి ఎక్కడికి వచ్చాడు? ఉన్నతమైన అనుభవం కలిగిన విశ్వాసివా? ఆ ఉన్నతమైన స్థితిలోనే కొనసాగించబడండి. దేవుని కొరకు కనిపెట్టండి, నమ్మకంగా బతకండి, ప్రార్థన వీరులుగా మార్చబడండి, ప్రత్యేకమైన విశ్వాసిగా దేవుని సన్నిధిలో మిగిలిపోండి. నా దేవుడు 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగినటువంటి ప్రత్యేకత కలిగిన వాడు. ఇంతమందిలో మనకు గుర్తింపు ఉండకపోతే అట్ట ప్రత్యేకమైన భక్తి చేయండి, కృప పొందుకోండి. ఈ ప్రయాణం ముగింపు వరకు ఆశీర్వాదకరముగా నడిపించబడునుగాక. ఒకరిద్దాం ప్రార్థన. అందరూ మోకరించండి. అందరూ మోకరించండి. ఈ రాత్రి నీ పరిస్థితి ఏంటి? ప్రయాణం మొదలు పెట్టావు, బానే ఉంది, ముగించవా? 2021 సంవత్సరం ఈ ప్రయాణం జయముతో ముగించే కృప నాకు కావాలి. సఫలపరచబడిన ప్రయాణముగా నా ప్రయాణం మార్చబడాలి. నమ్మకమైన బిడ్డగా నీ సన్నిధిలో మిగిలిపోవాలి. ఒక నయోమి లాంటి గుణం నాలో ఉంటే తీసేయి ప్రభా. ఈ సంవత్సరం కరువు వచ్చినా పర్వాలేదు, నువ్వున్నావు, నీవు నాకున్నావు. నిన్ను కలిగి జీవించే కృప నాకు దయచేయండి ప్రభు. నిన్ను వెంబడించే కృప నాకు దయచేయండి తండ్రి. కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన అట్టిది మరి ఏదైనా నీ ప్రేమను అనుభవించి, నీ కొరకు జీవించి, నీ కృపలో మరణించే కృప నాకు దయచేయి ప్రభువా. ఒక మంచి ప్రార్థన చేస్తారు మీరు ఈ పూట. హృదయపు లోతుల్లోంచి ఒక గొప్ప ఒప్పుకోలు. పెదాలతో ప్రార్థన చేయ మాకు మానే, హృదయపు లోతుల్లోంచి ప్రార్థించు. ప్రభు, నా ప్రయాణం మధ్యలో అర్థాంతరంగా ముగిసిపోకూడదయ్యా, జయకరముగా ముగించబడాలి. ఈ సంవత్సరపు ప్రయాణం కోసం ప్రార్థన చేసుకో.
నమ్మకమైన విశ్వాసిగా చేసుకో ప్రభు నన్ను. ఎంత ఆశీర్వదించబడినా నమ్మకంగా నీ సన్నిధికి వచ్చే కృప. Yes Lord, hallelujah. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా పాప విమోచకుడవని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా. నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా. నారాధ్యుడవు నీవేగా, నా బలశూరుడవు నీవేగా. నారాధ్యుడవు నీవేగా, నా బలశూరుడవు నీవేగా. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. మొరపెట్టుటకై వచ్చితిని. మొరపెట్టుటకై వచ్చితిని. వచ్చితిని. యేసయ్యా, 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 యేసయ్యా. మొరపెట్టుటకై వచ్చితిని. మొరపెట్టుటకై వచ్చితిని. మొరపెట్టుటకై. నాశికీనా మేఘమై నడిపితివా నన్ను ఆరిన నేలపై. నాతో నీవు నడచితివా వాగ్దాన భూమికి చేర్చితివా. నాతో నీవు నడచితివా, వాగ్దాన భూమికి చేర్చితివా.
ఒక షకీనా మేఘము కింద ప్రభుని నడిపించాడు. అరణ్యములోని ఆకలిని తీర్చాడు. బెత్లెహేములో కరువు రావచ్చేమో, ప్రార్థించిన వాడు సింహాల బోనులోనికి వెళ్ళొచ్చేమో, రోషము కలిగి దేవుడి కొరకు బ్రతికిన వాడు అగ్నిగుండములో పడొచ్చేమో. అపాయము లేదు, కీడు రాదు, నాశనము కావు. నన్ను నడిపించగలవు ప్రభువా. దేవా దేవా, నీవు లేని ప్రయాణం దేవుని కొరకు ప్రభువా. నాతో నీవు ఉండాలయ్యా. నడిచితివా వాగ్దాన భూమికి చేర్చితివా. నీ ప్రయాణాన్ని ఆశీర్వాదకరంగా నడిపించాను ఒక యోగ్యుడున్నాడు. ఒక యోగ్యుడున్నాడు. ఆయనకి నమ్మకంగా బతుకుతాం ఈ సంవత్సరం. నీ ప్రయాణం సఫలపరచబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు నిజంగా నాతో మాట్లాడాడు. అవును, నా ఈ 2021 సంవత్సరం ప్రయాణం ఇది సఫలపరచబడాలి. నేను గమ్యానికి చేరాలా? వాగ్దాన భూమికి చేర్చిన దేవుడు ఆ విధమైన గమ్యానికి నన్ను కూడా చేర్చాలి. దేవా దేవా దేవా, ఎలియాజరు చెప్పిన సాక్ష్యం నేను కూడా చెప్పాలి. నీవు నన్ను నడిపించండి. ఈ ప్రయాణం సఫలపరచబడటానికి ఆ గుణాలు, ఆ క్రియలు, ఆ గుణగణాలు కలిగి నేను బ్రతుకుతానన్న వాళ్ళు, యేసు నాతో ఉండాల్సిందే అన్నవాళ్ళు, కరువు వచ్చినా పర్వాలేదు ఆయన ఉంటే చాలన్న వాళ్ళు, మీ కుడి చేయి పైకి ఎత్తండి. మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. ప్లీజ్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఇది కళ్ళు తెరిచే సమయం కాదు ప్రియులరా. మనల్ని మనం పరిశీలించుకునే సమయం ఇది. పరిశీలించుకోండి. నేను వాగ్దాన భూమికి చేర్చగలిగిన దేవుని ఎదుట ఆయన కనపడినట్లుగా, ఆయన సంతోషించినట్లుగా, ఆయన పరవశించినట్లుగా చూపి నీ హస్తాన్ని నడిపించమని అడుగు. చెయ్యి పట్టుకోమని ప్రాధాయపడు. ఈ నా ప్రయాణం సఫలపరచబడాలి. ప్రార్థన చేసుకుందాం. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ పాదముల దగ్గరకు వచ్చి మరొకసారి ఈ రాత్రి వేళ మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దాసుని మరుగు చేసుకొని రాత్రి వేళ మా ప్రయాణము సాపిగా సాగుతూ కొరకు, గమ్యము చేరుట కొరకు మేము ఎలా ఉండాలి,
ఎలియాజరు యొక్క ప్రయాణం ఎలాగ సఫలము చేయబడిందో, అతడు నమ్మకస్తుడుగాను, యథార్థవంతుడుగాను, ప్రార్థన పరుడుగాను ఎలియాజరు జీవించాడు. అదే తనను గమ్యానికి చేర్చింది, తన మార్గమును సఫలము చేయగలిగింది. రూతు నయోమి, బెత్లెహేములో ఉండవలసిన నయోమి కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబును కోరుకొని మధురమైన తన జీవితాన్ని మారాగా మార్చుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రభువా, ఆ పరిస్థితి మాకు వద్దు నాయనా. ఈ రాత్రి సేవకునితో మీరు మాట్లాడినందుకు ఇస్తున్నాను. మా బ్రతుకులని రాత్రి సరిచేసినందుకు ఇస్తున్నాను. నీ వాక్యము చేత సంధించినందుకు స్తోత్రాలు. నీ కృప చేత మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయనా. ప్రతి ఆత్మను దర్శించిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఇది సత్యమని గ్రహించే ఆత్మను మీరు అనుగ్రహించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. వాక్యము గ్రహింపు కలుగునట్లుగా మీరు చేసినందుకై మీకు స్తోత్రమయ్యా. కొన్ని మార్గాలు పతనమైపోయాయి. యోనా ఎక్కడికి వెళ్ళాలి? తన గమ్యం ఏంటి? తను ఉండవలసిన ఆ మహిమలో ప్రత్యక్షతలు విడిచిపెట్టి తన ఆలోచన చేత ప్రయాణం సాగించి ప్రయాణం ఫెయిల్ అయిపోయి, అంతేకాదు ప్రభువా ఎన్నో నష్టాలు చూసినట్లు చేశారు. యేసయ్యా, ఈనాడు ఏ బిడ్డ కూడా ప్రభువా సంఘాన్ని కానీ సేవకులను కానీ పరిచర్యను కానీ నష్టపరిచే వారిగా ఉండక నిన్ను ప్రేమించే బిడ్డలుగా మార్చబడాలని నీ వాక్యం ద్వారా ఈ రాత్రి దర్శించినందుకు స్తోత్రం, హెచ్చరించినందుకు స్తోత్రం. ప్రభువా, మమ్మల్ని అందరినీ స్థిరపరిచి మీరు అక్కడ వరకు సిద్ధపరచు. వాక్యం అందించిన మీ దాసుని, తనకిచ్చిన పరిచర్య, తనను తన కుటుంబాన్ని మీరు ఇంకా దీవించు. మీ దాసుని ఇంకా మీరు బలపరిచి వాడుకోండి. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ తన మార్గమును సరిచేసుకొని విన్న వాక్యానుసారంగా జీవించే మనసు అట్టి కృప సంఘానికి చేరి వచ్చిన ప్రజలకి మీ సన్నిధి వారు ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.